అస్మద్గురుభ్యో నమః. పెరియ తిరుమది 3వ పదిలో 6వ తిరుమడి తూవిరియ. పరకాల నాయకి వైలాలి మనవాడను గురించి దూతలని తుమ్మెదలని దూతలుగా పంపిస్తూ ఉన్నటువంటి తిరుమతి 4 పాసురాల వరకు దూతలని పంపుదామని భావించారు. 5వ పాసురంలో భావన ప్రకర్షతో ఆయన్ని పొందాలనే ఆర్తితో ఆ భావన ప్రకర్షలో ఎదురుగా ప్రత్యక్షం ఆయనే నిలబడి ఉన్నాడనే భావనతోటి చెప్తూ ఉన్నటువంటి పాసురాలు 5వ పాసురం నుంచి 9 వరకు కూడా 5, 6, 7 కూడా మనం విన్నాము. ఇప్పుడు ఇంకా 8వ పాసురం. ఏమిటి 8వ పాసురంలో? నిన్నటి పాసురంలో ఏం చెప్పారు ఆళ్వార్లు? నా నిద్రని తీసుకువెళ్ళిపోయావయ్యా, నా గాజుల్ని తీసుకువెళ్ళిపోయావు, గాజులు తీసుకెళ్లేవాడివి, నిద్ర తీసుకెళ్ళావంటే ఇది నీ తిరుమేని నీ ఇత్తవదక్కు కనుక, అవి నీ ఇంద్రియాలు కనుక వాటికి కలిగిన నిద్ర తీసుకెళ్ళావు. కానీ ఇప్పుడు నా గాజులు అవి నేను శ్రీరథంగా తెచ్చుకున్నటువంటి గాజులు, వాటిని తీసుకువెళ్తే ఎలా కుదురుతుంది కనుక, అంటే నీకు బంగారం ఇచ్చాను కదమ్మా నేను, అందుకని ఈ బంగారు గాజులు తీసుకువెళ్ళానన్నాడు ఆయన. ఏం బంగారం ఇచ్చావయ్యా నువ్వు నాకు అంటే, అదిగో ఆ ములై, ఆ పైలం అంటే అదే ఆ వైవన్యం, ఆ స్తనాలకు ఇచ్చినటువంటి వైవన్యం అనే బంగారాన్ని నీకు ఇచ్చాను కదా, అందుకని తీసుకువెళ్ళానన్నాడు నిన్నటి పాసంలో. అది ఎవడి ఆళ్వార్ నాయకికి ఎన్నై అని చెప్పడం ఎందుకు కారణం ఏమిటంటే, పరమాత్మ దేనినైతే ఇష్టపడతాడో దాన్ని పొందాలి అనే కోరిక భాగవతోత్తములకు ఉంటది. భాగవతోత్తములకి ఏది పొందాలని, ఏది తమది అని భావిస్తారో అది పొందాలని భగవంతుడి యొక్క కోరిక కనుక, ఇవి నావి అని ఆళ్వార్ నాయకి ఏదైతే చెప్తున్నదో వాటన్నిటినీ ఆయన తను తీసేసుకుంటున్నాడు వైలాలి మనవాడన్ అని నిన్న ఆ పాత్రంలో చెప్పుకున్నాము. ఈవేళ ఇప్పుడు 8వ పాత్రం కదా. ఎట్టాం పాటు కుయిలిత్యాది కీష్పాటిల్ ఎన్ కనవళయ్యం కడవేనో ఎన్నో తాను ఒరుతలై పత్తి மன்றாடா நிற்குமளவிலே சென்றோதயமாக அவன்யவளுக்கு உத்தீபகனாய் நலியவே கைவளை கஜன்று வேஜா அவ்வளவிலும் அவளை கொண்டு போகாதே முன்னிலையாய் தோத்து நின்றபடியை கண்டு நிறம் இழக்கிற அளவுமாய் அவனை பார்த்து நீ நிறக்கேடாக்கி కొల్వాయో ఎన్ను సొల్లుగిరాళ్ ఎన్ను సంగతి. కిందటి పాసురంలో వాదులాడుతున్నది కదా పరకాల నాయకి పెరుమాళతోటి, నా గాజులు నువ్వు తీసుకుని వెళ్ళిపోతావా అని కొరతలై పత్తి మన్నాడా నిక్కుముడి ఇలా వాదులాడుతూ ఉన్న సమయంలో చంద్రోదయం అయిపోయిందట. చంద్రోదయం అవ్వగానే చంద్రుడేమిటి, ప్రియుణ్ణి విడిచిపెట్టినటువంటి ప్రియురాలకి ఆ బాధను ఇంకా పెంచేటువంటి వాడవుతాడు కదా ఆ చంద్రుడు. అలాగా అవన్యవలకు ఉద్దీపకనాయ నలియవే కైవలే కజండు వేష. అప్పుడు ఆ చంద్రుడు ఇవనుకు ఉద్దీపకన, ఇవడుకు ఈ పరకాల నాయక యొక్క దుఃఖాన్ని ఇంకా పెంపొందింప చేసేవాడుగా ఉండగా, అలా బాధించగా కైవలై కజండు వేష. అప్పుడు గాజులు జారిపోయాయట. ఏమిటి అప్పుడే గాజులు జారిపోయి, నువ్వు తీసుకెళ్ళావేమిటి అని అడిగింది కదా పరకాల నాయకి. ఇప్పుడు జారటం ఏమిటి అంటే, చంద్రోదయం అయినప్పుడు ఆ చంద్రుడిని చూడగానే ఆయన పూర్వం ఆయనతో కలిసి ఉన్నప్పుడు ఈ చంద్రుడి యొక్క వెన్నెలే తమకి ఆహ్లాదమైనది గాను, ఇప్పుడు ఆ చంద్రుడి యొక్క వెన్నెలే తమకి దుఃఖాన్ని కలిగించేది గాను ఉండటం చేత, ఆయనతో కలిసి ఉన్నప్పుడు ఆ చంద్రుడి యొక్క వెన్నెల ఆనందాన్ని ఇస్తుంది, ఆయనతో విశ్లేషించి ఉన్న సమయంలో ఆ చంద్రుడి యొక్క వెన్నెల దుఃఖాన్ని ఇచ్చేదిగా ఉండటం చేత అప్పుడు కైవడై కజండు వేజ, ఇప్పుడు ఈవిడ చేతిని ఉన్నటువంటి గాజులు జారగా అప్పటి వరకు కూడా అవళై కొండుపోగాదే మున్నిలయ్యాయి తోత్త నిండా పడి ఎక్కండు. ఇదిగో అప్పటి వరకు కూడా అవళై కొండుపోగాదే, ఆవిడ్ని తీసుకువెళ్లకుండా ఎదురుగా నిలబడి ఉన్నటువంటి స్థితిని చూసి నిరం ఇజక్కిరవళ ఉమాయే,
ఇప్పుడేమిటి గాజులు కాదు, మళ్ళా నా నిరాన్ని నా కాంతిని తీసుకొని పోయావయ్యా నువ్వు అని అవనై పార్తూ నీ నిరక్కేడాకి కొల్వాయో, నా తిరుమేని కాంతిని నువ్వు పోగొడతావా అని వాదులాడుతూ ఉన్నారు ఈ పాసురంలో. ఉయలాலும் వளர் பொழில் சூஷ்டன் குடந்தை குடமாடி துயிலாத கண் இணையேன் நின் இணைந்து துயர்வேனோ முயலாலும் இளமதிக்கே வளையந்தேர் இது நடுவே வயலாளி மணவாளா கொள்வாயோ மணிநிறமே. వయలాలి మనవాడా మణినిరమే కొల్వాయో, నా తిరుమేని కాంతిని ఇది కొల్వాయో లాగేసుకుంటావా నువ్వు అని అడుగుతున్నారు పరకాల నాయకి. ప్రతిపదార్థం కుయలాలు వళర్పు 330. కుయిల్ అంటే కోకిలలు, ఆలు నాట్యమాడడి, వళర్ వృద్ధి పొందుతున్నటువంటి, పొజిల్ తోటల చేత, సూజు చుట్టువారు కొనబడినటువంటి, తన్కుడందై చల్లనైనటువంటి తిరుక్కుడందై యందు పవడించిన, కుడమాడి ఘట నృత్యం ఆడినవాడా, తుయిలాగా నిద్రపోనటువంటి, కన్యనయ్యే నేత్రద్వంద్వము గల నేను, నిన్నినైందు నిన్ను తలంచి, తుయిర్వేనో దుఃఖించదనా. ముయల్ అంటే చెవులు పిల్లి, ఆలు ఆడుచున్నటువంటి, ఎడమ దిక్కే చెవులు ముయల్ అంటే ఇది కుందేలు, కుందేలు ఆడుతున్నట్లుగా ఉంటుంది కదా ఆ చంద్రుడు, అది ఎడమ దిక్కే బాలచంద్రునికే, వళై కంకణాలని, ఇజందేర్కు నష్టపోయిన నాకు, వయిల్ వరిమళ్ళు కలిగినటువంటి, ఆలి తిరువాలి యందు వేంచేసి ఉన్నటువంటి మనవాడా స్వామి, ఇది నడువే ఈ మధ్యను మణినిరమే సుందరమైన శరీరకాంతిని కొల్వాయో అపహరించదవా. ఒకవైపు నుంచి గాజులు పోయినట్లు బాధపడుతూ ఉంటే ఇంకొక వైపు నుంచి శరీర కాంతిని కూడా అపహరిస్తావా. కోకిలలు నాట్యమాడుతూ ఉన్నటువంటి తోటలు, ఆ తోటలు కలిగినటువంటిది తిరుక్కుడంది, అందులో వేంచేసి ఉన్నటువంటి వాడు పెరుమాడు. నీ విశ్లేషంతోటి నిద్రపోకుండా ఉన్నటువంటి నా నేత్రాలు కలిగినటువంటి నేను నిన్ను తలుచుకొని దుఃఖించడమేనా నాకు ప్రాప్తం. బాలచంద్ర దర్శనం చేతనే కంకణాలు జారిపోయేటట్టుగా కృషించినటువంటి నా యొక్క శరీర కాంతిని కూడా తిరువాలిలో వేంచేసి ఉన్న స్వామి నువ్వు అపహరిస్తావా అని అడుగుతోంది పరకాల నాయకి. குயிலாலும் இத்தியாதி அவ்வூரில் குயில்கள் சம்பிரம நிருத்தியம் பண்ணா நிற்குமாயிற்று. அவ்வூரில் குயில்களானவை மதுபானம் பண்ணி కడిత్తు అలియా నిற்குమాయిత్తు. అవ్వూరిల్ అంటున్నారు కదా, ఆ ఊరులో, ఏది ఆ ఊరు చెప్పారు కదా, తన్ కుడందై కుడమాడి అని. ఆ తిరుక్కుడందై అంటే ఆ కుంభకోణం అనే దివ్య దేశంలో ఉన్నటువంటి కోకిలలట ఎలా కుయిల్గల్ సంభ్రమ నృత్యం పన్నా నిற்குమాయిత్తు, ఆనందంతో నృత్యం చేసేవిలాగా ఉన్నాయి. అంతేకాదు ఆ ఊరిలో ఉన్నటువంటి కోకిలలు మధువుని చక్కగా తాగి కలిత్తు అలియా నిற்குమాయిత్తు గర్వంతో పాటలు పాడుతూ ఉన్నాయట. అంటే ఆ కుంభకోణంలో తిరుక్కుడందైలో ఉన్నటువంటి ఆ కోకిలలు ఆనందంతో పాడుతూ ఉన్నాయి, ఆనందంతో నృత్యం చేస్తూ ఉన్నాయి. అయితే ఈ ఊరిల్ కుయిల్గల్ ఒన్నుమిరే ఉగావిక్కిడక్కిరదు. ఈ ఊరిల్ కుయిల్గల్, ఈ ఊర్లో ఉన్నటువంటి కుయిల్గల్ అంటే ఏ ఊరు? ఈ ఊరు తిరువాలి. ఈ తిరువాలిలో ఉన్నటువంటి కుయిల్గల్ ఒన్నుమిరే ఉరావిక్కిడక్కిరదు, ఇవే దుఃఖంతో ఉన్నాయట. ఏమిటా దుఃఖం? ఇదిగో పరకాల నాయకిలా ఆయన యొక్క విశ్లేషణతో ఉన్నదే అనేటువంటి దుఃఖంతో ఉన్నాయట ఈ ఊర్లో ఉన్నటువంటి కోకిలలు. ఈడై పెంగల్ అలా ఆ ఊర్లో ఉన్నటువంటి కోకిలలు ఆనందంగా ఉన్నాయి, పాడుతున్నాయి, ఆడుతున్నాయి. ఈ ఊర్లో ఉన్నటువంటి కోకిలలు
పరకాల నాయకి యొక్క దుఃఖాన్ని చూసి అవి కూడా దుఃఖపడిపోయి ఊరావిక్కిడక్కిడదు అలా కృషించిపోయినట్లుగా ఉన్నాయి. ఎడై పెంగల్ అడయ్యక్కాణలాంబడి మన్నిలే ఉడకూత్తాడి తన్నడుగై సర్వస్వదానం పండినవన్ பிற்பாடர் ఇజవామైక్కాగ తిరుక్కుడందయ్యలే సులభనానాన్ ఎన్నవారే. ఎక్కడండి ఈ తిరుక్కుడందయ్యలోకి వచ్చి వేం చేసినటువంటి ఆయన ఎవరు? అదిగో పూర్వం విభవావతారాల్లో కన్నపిరానుగా ఉన్నటువంటి ఆయనే ఇప్పుడు తిరుక్కుడందయ్యలో అర్చాస్వరూపుడుగా వేంచేసి ఉన్నాడు. విభవావతారాల్లో కుండ నృత్యం చేసినటువంటి కుడకూత్తు ఆడినటువంటి ఆయనే ఇదిగో ఈ తిరుక్కుడందయ్యలో వేంచేసి ఉన్నట్ట ఇవాళ. ఎలా? ఎడై పెంగళ అడయ్యక్కాణలాంబడి ఆ గొల్ల వనితలంతా గొల్ల గోపికలంతా చూసేటట్టుగా మందిలే అంటే 4 రోడ్ల కోడలి. అలా 4 రోడ్ల కోడలిలో కుడకూత్తాడి కుంభ నృత్యం చేసి తన యొక్క సౌందర్యాన్ని సర్వస్వదానం పండినవన్ కుడకూత్తాడి తన యొక్క సౌందర్యాన్ని సర్వస్వదానం పండినవన్. ఎలానట? ఆ కుంభనృత్యం చేయటం మొదలు పెట్టినప్పుడు ఎలా చేస్తాట కుంభనృత్యాన్ని? కుడి చేతిలో 4 కుండలు, ఎడం చేతిలో 4 కుండలు, నెత్తి మీద 1 కుండ, ఇలా ఆడుతూ ఈ చేతిలో ఉన్నటువంటి కుండలను ఎగరేసి ఈ 2 చేతుల్లోవి ఈ చేతిలో కుండలు ఈ చేతితో పట్టుకుంటాట, ఈ చేతిలో కుండలు ఈ చేతితో పట్టుకుంటాట. ఈ లోపు ఇలా తన యొక్క పొట్ట మీద గుండెల మీదకి వచ్చేటట్లుగా ఒక ఇది పరై అనేటువంటి వాయిద్యాన్ని కట్టుకుంటాట. వాటితోటి మధ్య మధ్యలో మోగిస్తూ వారాయ్ రండి, ఎవరైనా నాతో ఇలా కుంభనృత్యం చేయగలిగేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. అది ఎలా చేస్తాట ఆ కుంభనృత్యం కూడా? ఊరంతా కూడా చాటింపు వేయించి కుంభనృత్యం చేయబోతున్నాడు కన్నపిరాన్ అనేటువంటి వార్త ఊరంతా తెలిసేలాగా చాటింపు వేయించి అలా కుంభనృత్యం ఆడి వారాయ్ రండి, ఎవరైనా నాతో కుంభనృత్యం చేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్నవాళ్ళు అనేటంత అందంగా కుంభనృత్యం చేసేవాడు. అలాగా తన యొక్క సౌందర్యాన్ని సర్వస్వదానం పండినవన్, అందరికీ అనుభవ యోగ్యం చేస్తూ, సర్వస్వదానం అంటే అనుభవ యోగ్యం చేసినటువంటి వాడు. అలాంటి ఆయన పిற்பாడర్ యజవామైక్కాగా, అదిగో అవతారాలలో వెనకబడినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి దుఃఖం పోగొట్టుకోకూడదని తిరుక్కుడందయ్యలే సులభనానా ఎన్నవారే. ఆ తిరుక్కుడందయ్యలో సులభుడుగా ఉన్నాడు అనగానే అదిగో ఆనాడు కృష్ణావతారంలో విభవావతారాల్లో కన్నపిరానుగా ఉన్నటువంటి ఆయనే ఇప్పుడు తిరుక్కుడందయ్యలో శయనించి ఉన్నాడు అనేటువంటి వార్త వినగానే పరకాలకి కಣ್ಣూర కుంకుడిపోయిస్తాయిత్తు, నా నేత్రాలకు ఉన్నటువంటి నిద్రంతా కుడిపోయిస్తాయిత్తు సమూలంగా తొలగిపోయింది. అంటే నా నేత్రాలకి ఇంకా నిద్ర అనేదే లేదు. అవన్ ప్రత్యాసన్నన్ ఆనా ఎన్నవారే ఉరక్కం కుడిపోయిస్తాయిత్తు ఎవళకు. అవన్ ప్రత్యాసన్నుడు. విభవావతారాల్లో అంటే ఎప్పుడో జరిగిపోయినటువంటివి. ఆయన కన్నపిరానుగా అవతరించినప్పుడు నేను ఉన్నానో లేదో తెలియదు కదా. సరే అప్పుడు పోగొట్టుకున్నా, కానీ ఇప్పుడు పోగొట్టుకోవలసిన అవసరం లేకుండా ఆయనే ఇప్పుడు ప్రత్యాసన్నుడిగా తిరుక్కుడందయ్యలో శయనించి ఉన్నాడు అనేటువంటి వార్త వినగానే ఉరక్కం కుడిపోయిస్తాయిత్తు ఎవళకు. ఉరక్కం నిద్ర అనేటువంటిది కుడిపోయిద్దంటే సమూలంగా తొలగిపోయిన నిద్ర అనేది లేకుండా పోయినది ఎవళకు, ఈ పరకాల నాయకికి. உறங்காமைக்கு 2 லக்ஷ்மணர்களைப் போலே ஆயிற்று கண்கள் 2. ఉరంగామైకు నిద్ర లేకుండా ఉండటానికి ఈవిడ యొక్క నేత్రాలు 2 లక్ష్మణ స్వాముల్లాగా అయిపోయాయట ఈవిడ యొక్క నేత్రాలు. ఎలా లక్ష్మణస్వామికి లక్ష్మణ స్వాములు అయిపోవటం అంటే ఏమిటి? అనిద్ర సతతం రామ అని. అనిద్ర సతతం రామ, రామచంద్రుడికి నిద్ర లేదు ఎప్పుడు? సీతాపిరాటి యొక్క వియోగ దశలో. అలా రామచంద్రుడు ఒక్కడే ఆ రోజు సీతాపిరాటిని భావించాడు, దుఃఖపడ్డాడు. కానీ లక్ష్మణ స్వామి కథం దాశరథే భూమౌశయానే సీతయా సహా శక్యా నిద్రామయా లబ్ధం అని ఎప్పుడు శృంగిబేరపురానికి మొదటి రోజు రాత్రి
గుడి యొక్క ఆ ఆశ్రమానికి చేరుకున్న వెంటనే ఆ రాత్రి అక్కడ సీతారాములిద్దరు నేల మీద నిద్రించడాన్ని చూసినటువంటి లక్ష్మణ స్వామికి కథం దాశరథౌ భూమౌ శయానే సీతయా సహా, అదిగో సీతాపిరాటితో సహా రామచంద్రుడు ఈ నేల మీద ఇలా పడుకొని ఉంటే శక్య నిద్రామయా లబ్ధం, నాకు నిద్ర ఎలా పడుతుందండి అని దుఃఖపడిపోయాట లక్ష్మణ స్వామి. కణ్గల్ తుంజుదల్, నా నేత్రాలకి నిద్ర అనేటువంటిది ఎలా వస్తుంది కనుక అని దుఃఖపడిపోయాడు లక్ష్మణ స్వామి. అలాగా సీతారాములిద్దరూ నేల మీద పడుకుంటే నిద్ర అనేటువంటిది నాకు దూరం అయిపోయిందనే లక్ష్మణ స్వామి వలె ఇప్పుడు ఆయన ప్రత్యాసన్నుడిగా తిరుక్కుడందైలోనే వేయించేసి ఉన్నాడు. ఎవరు? విభవావతారాల్లో కన్నపిరానుగా ఉండి కుంభనృత్యం చేసి గొల్లపల్లెలో ఉన్న అందరికీ అనుభవ యోగ్యమయ్యేటట్లుగా తన సౌందర్యాన్ని అనుభవింప చేసినటువంటి వాడు ఈవేళ తిరుక్కుడందైలోనే వేయించేసి ఉన్నాడు ప్రత్యాసన్నుడిగా అనే మాట వినగానే నా నేత్రాలు ఇద్దరు లక్ష్మణ స్వాములు అయిపోయాయి. అంటే ఈ రెండు ಲಕ್ಷ್ಮಣರುಗಳೈಪೋದೆ ఆయితు కణ్గల్ రెండు, నా నేత్రాలు రెండు అంటే సీతారాముడి యొక్క నేల మీద పడుకోవటాన్ని చూసి ఎలా లక్ష్మణ స్వామికి నిద్ర పట్టలేదు, అలా నిద్ర పట్టని లక్ష్మణ స్వామి, ఆ లక్ష్మణ స్వామి ఎలా నిద్రపోలేదు, అక్కడ ఒక లక్ష్మణ స్వామి. కానీ ఇప్పుడు నా నేత్రాలు రెండు కూడా ఇద్దరు లక్ష్మణ స్వాములు అయిపోయాయి. ఎందుకని ఈయన ప్రత్యాసన్నుడుగానే ఉన్నాడు అని తెలియగానే నా నేత్రాలకు ఉన్నటువంటి నిద్ర కుడిపోయిత్తాయిత్తు, నన్ను విడిచి వెళ్ళిపోయింది. ఎలా? ఇళయ్య పెరుమాల్ పిరంద ముహూర్తత్తులే ఆయిత్తు ఇవర్ కణ్గళం పిరందరు. ఎలా అనుకుంటున్నారు? నా నేత్రాలు పుట్టింది కూడా ఆ ఇళయ్య పెరుమాళ్ళు పుట్టినటువంటి నక్షత్రంలోనే పుట్టాయి. ఏమిటి ఇళయ్య పెరుమాళ్ళు ఏ నక్షత్రంలో పుట్టాడండి? ఆశ్లేష ఉరంగా వెళ్ళి అయిపోయాయట. ఈవిడ పరకాల నాయక యొక్క రెండు నేత్రాలు కూడా ఉరంగా విల్లి అంటే ఎవరు? లక్ష్మణ స్వామి. నిద్ర లేనటువంటి విల్లు పట్టుకున్నటువంటి, నిద్ర లేకుండా విల్లు పట్టుకొని రక్షించినటువంటి ఆయన లక్ష్మణ స్వామి కనుక అలా ఆయన్ని ఉరంగా విల్లి అంటారట. ఆ ఉరంగా విల్లి అయిపోయాయట పరకాల నాయకి యొక్క రెండు నేత్రాలు కూడా. అలానే ఈ రెండు నేత్రాలు కూడా ఎప్పుడు పుట్టాయండి? ఈ నేత్రాలు పుట్టిన నక్షత్రం ఏమిటి అంటారా? ఆ ఉరంగా విల్లి అని చెప్పబడే లక్ష్మణ స్వామి పుట్టిన నక్షత్రమే ఈ రెండు నేత్రాలకు కూడా పుట్టుక నక్షత్రం అయిపోయింది. ఇనయ పెరుమాళ్ పిరంద ముహూర్తత్తులే ఆయితు, అదే ముహూర్తంలో కదా ఇవన్ కణ్గళం పిరందరు. ఇవన్ కణ్గళం ఆళ్వార్ నాయక యొక్క పరకాల నాయక యొక్క నేత్రాలు కూడా పుట్టింది. ఎప్పుడట ఆయన పుట్టింది? ఆశ్లేష నక్షత్రం లక్ష్మణ స్వామిది. అంటే ఆశ్లేషం అంటే సంశ్లేషం లేదు కనుక దుఃఖమే కనుక. ఇప్పుడు ఆశ్లేషం అంటే సంశ్లేషం లేకపోవటం, ఎడబాటు. అదే కదా ఇప్పుడు పరకాల నాయకికి కూడా ఉన్నది. ఆ ఎడబాటు వల్ల, ఆ విశ్లేషం వల్ల మిగిలిందేమిటి? దుఃఖమే కదా. అందుకని ఆ నక్షత్రంలోనే పుట్టాయండి నా నేత్రాలు కూడా రెండు అని. జహౌ ఎన్ను ఒరునాళాగా విడవేండావాయిత్తు. జహౌ ఎన్ను ఉరునాళాగా విడవేండావాయిత్తు. సుసుప్త సమయే భ్రాత లక్ష్మణ ప్రతిబోధిత జహో నిద్రాంచ తంద్రీంచ పశక్తంచ ప్రతిశ్రమం. ఎలా? జహౌ అంటే విడిచిపెట్టేసింది ఈయనని నిద్ర. ఎలా లక్ష్మణ స్వామి నిద్రని విడిచిపెట్టాడో అలానే నిద్ర కూడా ఈవిడ యొక్క రెండు నేత్రాలని విడిచిపెట్టింది అని. ఎప్పుడు? సుసుప్త సమయే భ్రాత, లక్ష్మణ స్వామి నిద్రపోతూ ఉన్నట్ట. సరైనటువంటి సమయం చూసి రామచంద్రుడు మేల్కొల్పవలసినటువంటి సమయం ఎప్పుడు ఆసన్నమైనదో అప్పుడు లక్ష్మణ లేవవయ్యా అని మేల్కొలిపితే ప్రతిబోధిత లక్ష్మణ జహౌ నిద్రాంచ. జహౌ నిద్ర అంటే నిద్రని విడిచిపెట్టేశాట. తంద్రీంచ అలసత్వాన్ని, బద్ధకత్వాన్ని విడిచిపెట్టేశాట. ప్రసక్తంచ ప్రతిశ్రమం అని ఆ రోజు నుంచి
ఎప్పుడైతే రామచంద్రుడు ఈయన్ని మేలుకొలిపాడో ఆ వేల్టి నుంచి నిద్ర అనేది లేకుండా, బద్ధకం అనేది లేకుండా ఆ రాముడికి కైంకర్యం చేస్తూ ఎలా ఉన్నాడో అలా రామచంద్రుడి చేత మేల్కొల్పబడినటువంటి లక్ష్మణ స్వామి ఎలాగైతే నిద్రను విడిచిపెట్టి కైంకర్యం చేశాడో అలా నా నేత్రాలు కూడా ఈయన సమీపంలో ఉన్నాడనగానే నా నేత్రాల నుండి కూడా నిద్ర కుడిపోయిత్తు నన్ను విడిచి వెళ్ళిపోయిందండి. ఆంతర దృష్టిயும் రంగాల పడి పన్న వేణుమో ఇక్కనుక్కు ఇలక్కాగా విట్టాలు. ఆంతర దృష్టిயும் రంగాల పడి పన్న వేణుమో, ఇదిగో బాహ్య దృష్టి ఎలాగైతే ఈ నేత్రాలకి నిద్ర లేకపోతే పోయింది, ఆంతర దృష్టియం ఈ మనస్సు కూడా ఉరంగాద పడిపన్న వేణుమో, ఈ మనస్సు కూడా నిద్ర అనేది లేకుండా చెయ్యాలా. ఇక్కనుక్కు ఇలక్కాగా విట్టాలు. ఈ నేత్రాలకి గురి కాకపోయినప్పటికీ కన్నుక్కు ఇలక్కాగా వేణుమో, బాగా కనబడి దర్శనమిస్తే కనుక ఆ లోపల ఉన్నటువంటి ఆ ఆంతర దృష్టి అంటే ఇది ఉల్కండ అంటే లోపల ఉన్నటువంటి మనస్సు. పోనీ అంటే ప్రత్యక్షంగా ఈ నేత్రాలకి కనకపడకపోయినా ఆ మనస్సుకైనా ఆయన దర్శనం ఇవ్వచ్చు కదా, అది కూడా లేకుండా పోవాలా. ఉల్కన్నుక్కు ఇలక్కాగా వేణుమో ఇక్కనుక్కు ఇలక్కాగవా, ఇక్కనుక్కు ఇలక్కాగా ఇలక్కాగా పెట్టాలి. ఈ నేత్రాలకి ఈ బాహ్య నేత్రాలకి కనపడకపోతే కనపడపోయాడు, ఉట్కన్నుక్కు ఇలక్కాగా వేణుమో నెంజెన్నుం ఉట్కన్ ఎన్నక్కడ వదిలే. ఉట్కండ్ అంటే ఏమిటి, మనస్సు. ఆ మనస్సుకైనా దర్శనం ఇవ్వాలి కదా. ఆనైక్క వట్టా విట్టాల్ ఆగవాయ్ పెరియ తిరునాళాయ్ చెల్ల వేణుమో. అనైక్క వట్టా విట్టాల్, ఆలింగనం లభించకపోతే అగవాయ్ లోపల ఉన్నటువంటి మనస్సు పెరియ తిరునాళాయ్ చెల్ల వేణుమో. పెరియ తిరునాళ్ అంటే ఏమిటో తెలుసా, అధ్యయనోత్సవాలు. శ్రీరంగంలో జరిగేటువంటి ఆ ముక్కోటి వైకుంఠ ఏకాదశికి ముందు 10 రోజులు వెనక 10 రోజులు జరిగేటువంటి ఆ ఉత్సవాన్ని ఏమంటారు, పెరియ తిరునాళ్ళు అంటారు. ఆ 21 రోజులు కూడా ఎలా ఉంటుందట ఉత్సవం జరిగేది, ముందు 10 వెనక 10 ఆ రోజు కలిపి మొత్తం 21 రోజులు ఆళ్వారు మోక్షం వరకు ఉత్సవం జరుగుతుంది కదా. అలాగా 21 రోజులు జరిగే ఉత్సవంలో పొద్దుటే అక్కడ కైంకర్యం చేసేటువంటి స్వాములకి ఎలా ఉంటుంది హడావిడి అంటే, ఉదయం 4కి 4:30కే బయలుదేరతాడు పొరపాటుగా. మళ్ళా ఆర్జన మండపంలో చేరి మళ్ళా తన యొక్క ఆస్థానానికి చేరడానికి ఎప్పుడో సాయంత్రం అయిపోతుంది. అలానే సాయంత్రం పోనీలో ఇప్పుడైపోయింది కదా, రాపత్తు ఉత్సవాలు అలా కాదు కదా. 11 గంటలకు బయలుదేరతాడు, 10:30-11 గంటలకి మళ్ళా తిరిగి తన ఆస్థానానికి చేరటానికి రాత్రి 12 మణి అయిపోతుంది అంటారు కదా. అలాగా పగలపత్తు రాపత్తు అనేటువంటి పెద్ద తిరునాళ్ళలాగా చెల్ల వేణుమో అగవాయ్ అంత హడావిడి పడిపోయింది. ఆయన అనైక్క వట్టా విట్టాలి, ఆయన ఆలింగనం చేసుకోపోతే మాత్రం నా మనస్సు ఇంత పెద్ద తిరునాళ్ళలాగా ఒక్క క్షణం కూడా ఆయన ఆలోచనలను విడిచిపెట్టకుండా, అక్కడ ఎలా అయితే రాత్రింబగళ్ళు వాడు కైంకర్యంలో 21 రోజులు గడిచిపోతుందో, ఇక్కడ ఈవిడ ఆలోచన కూడా ఒక్క క్షణం ఆయన నన్ను ఆలింగనం చేసుకోవచ్చు కదా. అదే అనైక్క పెట్టాలి, ఆలింగనం చేసుకోకపోతే మాత్రం అగవాయ్ మీరు తిరునాళాయి చెల్లవేణుమో, ఆ తిరునాళ్ళలో ఉండేటువంటి హడావిడిలాగా ఇలా అయిపోవాలా నా మనస్సు కూడా. తుయర్వేనో ఆ నిద్రించకూడదా, తుయర్వేనో మరందు విజయిస్తాలో నాంగల్. మరిచిపోదామంటే ఆ అనుభవం గుర్తొస్తుంది, అనుభవం గుర్తొచ్చి మరపు రాదు. మరిచిపోతే కనుక ఈ బాధ తొలగిపోతుంది, నేను జీవించి ఉండొచ్చు. కానీ మరపుకే రాదే, మరచిపోతే జీవించచ్చు, మరపుకే రాదు. కాబట్టి మరందు విజయిస్తాలో నాంగల్, మరిచిపోతే కదా నేను, మరచిపోతే జీవించచ్చు కానీ ఆ విషయం మరపుకు రాదు. ఇది స్థితి. ఎంత టైము, 5. మరందు పిజైத்தாலோ நாங்கள் முயலாலும் இத்தியாதி கை தொடனாய் நலிய வேண்டும்படியோ எந்த செய்யிருக்கிறபடி நீ கை தொடனாய் நலிய வேண்டும்படியో ఎంత చెయ్యిరుక్కిరపడి ముయలాలు ఇత్యాది. ఇంకపోతే పెరుమాళని అడగటం అయిపోయింది. ఇప్పుడు చంద్రుడి గురించి. ముయలాలు ఎడమదిక్కే వడ ఇడందేర్పు ఇది నడువే
వైలాలి మనవాళ కొల్వాయో మణినిరమే முயலாலும் இத்தியாதி இளமதிக்கே வளை இழந்தேற்கிது நடுவே நீ கைத்தொடனாய் నలియ వేండుంబడియో ఎన్ దశ ఇరుక్కిరపడి. ఓ చంద్రుడా, ఈవేళ నా దశ ఎలా ఉన్నది అంటే నీ చేత కూడా బాధింపబడేలాగా ఉన్నది నా దశ. ఇది ప్రస్తుతం నా స్థితి. తన్ కరై కழுவும் மாட்டாதே தன் குறை பரிஹரிக்கவும் மாட்டாத చంద్రనుకు వళ ఇజందండో నాన్ ఇరుక్కిరదు. నా స్థితి ఏమిటో తెలుసా? ఆ చంద్రుడి యొక్క శక్తి ఎలాంటిది, ఆ సామర్థ్యం ఎలాంటిది. తన్ కరై కഴുவும் మాట్లాడే, తనలో ఉన్నటువంటి మచ్చలను కూడా కడుక్కోలేని స్థితి చంద్రుడిది. తన్ కురై పరిహరిక్కవం మాట్లాడ చంద్రనుకు, తన కొరతలను కూడా తాను తొలగింప చేసుకోలేనటువంటి స్థితి ఆ చంద్రుడిది. ఏమిటి కొరత చంద్రుడికి అంటే అమావాస్య పౌర్ణమి అనేటువంటివి రెండు ఉంటాయి కదా. అమావాస్య వచ్చేటప్పటికి ఒక్క కళ మాత్రమే అన్నట్టుగా ఒక రేఖ మాత్రమే కనపడుతూ ఉంటాడే. పౌర్ణమి వచ్చినప్పుడు పౌర్ణమి చంద్రుడు మరలా మరో రోజు నుంచే తగ్గిపోతూ అమావాస్యకి ఒక్క కళ మాత్రమే మిగిలి ఉంటుంది కదా. అంటే తన స్థితిని తాను కూడా కాపాడుకోలేనటువంటి చంద్రుడు కూడా నన్ను బాధించేటువంటి స్థితి ఈవేళ నాది. తనకున్నటువంటి తనలో ఉన్నటువంటి అదిగో కుందేలు ఆడుకుంటోంది అన్నట్టుగా ఆయనలో కొన్ని ఆ మచ్చల్ని తొలగించుకోలేడా? తనకి అమావాస్యకి పౌర్ణానికి జరిగేటువంటి ఈ వృద్ధి క్షయాలని తొలగించుకోలేడా? ఒకే రీతిగా ఉండగలడా చంద్రుడు? ఉండలేడు కదా. తన కురై పరిహరిక్కవం మాట్లాడ చంద్రునుకు వడ ఇజందండో నా నిరక్తరదు. అలాంటి తనని తానే ఏమీ రక్షించుకోలేని చంద్రుడి గురించి నా గాజులు నేను పోగొట్టుకున్నానే. ఇప్పుడు ఏమిటి చంద్రుడి గురించి గాజులు పోగొట్టుకోవడం అంటే చెప్పుకున్నాం కదా. ఆ చంద్రుడిని చూడగానే ఈవిడికి ఆయనతో ఉన్నటువంటి కలయిక గుర్తొచ్చింది. అంటే చంద్రుడు ఉన్నాడు అంటే అది ఎలా? కలసి ఉన్నప్పుడు ఆనందం, విశ్లేషణలో ఉన్నప్పుడు దుఃఖం కదా. అలా ఈవేళ పరకాల నాయకి ఆయన విడిచి ఎడబాటులో ఉన్నది కాబట్టి ఈ చంద్రోదయం అవ్వగానే చంద్రుడిని దర్శించేటువంటి పరకాల నాయకి విశ్లేష వ్యసనం. వెంటనే విశ్లేష వ్యసనం రాగానే గాజులన్నీ జారిపోయాయి. ఇది శరీరం తగ్గిపోయింది, గాజులన్నీ జారిపోయాయి. ఇది పరిస్థితి. వళై ఇజందండో నాన్ ఇరుక్కిరదు తన్ ఉడంబిలే துள்ளுகிற முயலை போக்கவும் மாட்டாதே பருவன் நிரம்பாதே இருக்கிற அவனுக்கு வள இழந்தேற்கு. తన్నుడంబిలే తుళ్ళుగిర ముయలై పోక్கவும் మాట్లాడే, తన శరీరంలో తుళ్ళుతూ ఆడుతూ ఉండేటువంటి ఆ కుందేలునే పోగొట్టుకోలేనేవాడు ఆ చంద్రుడు. పరువన్నిరంబాధ ఎడుక పోని పూర్ణచంద్రుడు అనుకుందామంటే అది కూడా కాదు. పరువన్నిరంబాధ లేక చంద్రుడు. అలాంటి ఆయన ఇరుక్కిర అవనకు వడ ఇజందేర్కు. అలాంటి ఆయనకి నేను గాజులని కోల్పోయాను. ఇదున్నడువే ఇత్యాది. ఈ పరిస్థితి ఇలా ఉండగా విభూతి అయ్యిట్టు నలిగయ్యందిక్కే నీరుం తూసియేర పుక్కీరో. అదిగో ఎలా ఉందండి, విభూతి అయ్యిట్టు నలిగయ్యందిక్కే. ఇప్పుడు చంద్రుడు ఎందుకు వచ్చాడు? పరకాల నాయకిని బాధించడానికి వచ్చాడు. తనంతట తానే వచ్చాడా ఏమిటి? కాదు. తన విభూతిని, తన సంపద చంద్రుడు ఎవరికి? వైలాలి మనవాడనికి. అంతా ఆయనదే కదా విభూతి. ఆ విభూతిలో ఒకరిని పంపించాడు ఆ చంద్రుడిని పరకాల నాయకిని బాధ పెడదామని. విభూతి అయ్యిట్టు నలిగయ్యన్నికే, నీ విభూతిని పంపించి బాధించడం మాత్రమే కాకుండా నీరు తూసియేర పుక్కీరు, నువ్వు కూడా యుద్ధానికి సిద్ధమై వచ్చి ప్రవేశిస్తావా? ఎలా? ఇది నడువే ఇత్యాది. ఒకవైపు చంద్రుడు వచ్చాడు, ఆయన బాధ పెడుతూనే ఉన్నాడు. ఆ చంద్రుడిని చూసి నాకు విశ్లేష వ్యసనం గుర్తొచ్చింది, గాజులన్నీ జారిపోయాయి. ఇలా ఈ అవస్థలో ఉండగా మధ్యలో నువ్వు రావాలి యుద్ధానికి. చూసి అంటే యుద్ధం అనమాట. చూసేర పుక్కీర, నువ్వు మళ్ళా యుద్ధానికి సిద్ధమవుతావు, యుద్ధానికి ప్రవేశిస్తావా? పోరిలే ద్వంద్వ యుద్ధం పన్నా నిర్కచ్చేదే నడువే వెందు పోరువారైపోలే. యుద్ధం జరుగుతోంది, ద్వంద్వ యుద్ధం చేసుకుంటున్నారు ఇద్దరు వ్యక్తులు. ఆ సమయంలో మూడో వ్యక్తి వచ్చి ప్రవేశిస్తే ఎలా ఉంటుంది? అలా వచ్చి ప్రవేశించావు ఇప్పుడు నువ్వు. ఎవరిని? వైలాలి మనవాళ్ళని అడుగుతోంది పరకాల నాయకి. ఇప్పుడు చంద్రుడికి తనకి ఒక యుద్ధం. ఏమయ్యా చంద్రుడా, నీకున్నటువంటి శక్తి ఏ పాడిది? నీలో ఉన్న లోపాలనే నువ్వు తొలగించుకోలేవు, నా మీద యుద్ధానికి వచ్చావు, నా గాజులు లాక్కెళ్ళిపోయావు అని ఈ యుద్ధం జరుగుతూ ఉంటే వీళ్ళిద్దరికి మధ్యలో
இதோ போரிலே ద్వంద్వ యుద్ధం పన్నా நிற்க செய்దే నడువే వెందు పోరు వారైపోలే మధ్యలో వచ్చి యుద్ధం చేసేవాళ్ళలాగా వీడు నగముం செம்மட்டியும் ఇట్టు నలియా నిక్క అది పోరాదు ఎన్ను కూడా ఎవంతానే నలియు మాపోలే. ఇదిగో ఏదో ఆయుధాలు ఇచ్చి పంపించాడు సైనికుడికి, వాడు యుద్ధం చేస్తున్నాడు వాడితోటి. వీడు నగమం సెమ్మట్టి అని ఏదో ఆయుధాలు, అవి ఆయుధాలు ఏంటో తెలియదు మనకి. వాడితోటి నలియా నెక్క బాధ పెడుతూ ఉంటే అది పోరాదు ఎన్ను, అది సరిపోదు. ఏమిటి ఇంత మాత్రం బాధేనా పెట్టేది పరకాల నాయకుని మీరు అని చాలనట్టుగా అది పోరాదు ఎన్ను ఉడయవంతానే నలియు మాపోలే. అప్పుడు యజమానే యుద్ధంలోకి దిగాడు అనమాట. ముందు సైన్యాన్ని పంపించాడు ఆయుధాలు ఇచ్చి, కానీ ఆయుధాలతోటి ఆ సైన్యం చేసేటువంటి యుద్ధం యజమానికి తృప్తి కలిగించలా. వెంటనే యజమానే యుద్ధ రంగంలోకి దిగినట్లుగా విభూతి అయ్యిట్టు నలిగైత్త విరిందు నీతానే కై తొడనాయ్ నలి ఎప్పార్తాయో. విభూతిని పంపించావా, బాధ పెడుతున్నావా, అది విడిచిపెట్టి నీతానే నువ్వే కై తొడనాయ్ నలి ఎప్పార్తాయో, నువ్వే వచ్చి సహాయకుడిగా ఉండి నలి ఎప్పార్తాయో, ఆ చంద్రుడికి నువ్వు కూడా సహాయకుడిగా ఉండి నన్ను బాధ పెట్టడానికి చూస్తావా. కొల్వాయో మణి నిరమే అవన్ కూడవిరుంద పోదు ఇదొరు నిరమే ఎన్నో వాయు పొలత్తు కేట్టిరుక్కుమే. కొల్వాయో మణి నిరమే అంటే పరకాల నాయకి ఏం చెప్తుంది? కొల్వాయో ఏమయ్యా అపహరించేసావా, కొల్వాయో తీసుకున్నావా, మణి నిరమే మణిలాంటి ప్రకాశించేటువంటి నా తిరుమేని కాంతిని నువ్వు తీసేసుకున్నావా అని అడిగితే, ఏమండి తన తిరుమేని కాంతిని గురించి తానే అంత గొప్పగా చెప్పుకోవచ్చా పరకాల నాయకి? ఎవరైనా నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా అని ఎదుటివాడు చెప్పాలి. అలా కాకుండా నేను చాలా అందగత్తెనండి, నేను చాలా, నా ముక్కు నా కళ్ళు ఇవన్నీ ఎంత అందంగా ఉంటాయి అనుకుంటున్నారు అని ఎవరైనా చెప్తే అది ఎలా ఉంటుంది? ఏమిటండి ఈవిడ అనిపిస్తుంది. కానీ అలానే పరకాల నాయకి కూడా మణి నిరమం నా శరీర కాంతిని తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్తోంది. ఎలానండి అలా చెప్పుకోవచ్చా అంటే ఏమిటట అంటాట ఈయన, ఇదొరు నిరమే అవన్ కూడా ఇరుందపోదు వచ్చి కలుస్తాడు కదా అప్పుడప్పుడు. ఆ సంశ్లేష దశలో ఉన్నప్పుడు పరకాల నాయకి అసలు ఈ తిరుమేనేమిటి, ఈ సౌందర్యం ఏమిటి, ఈ కాంతి ఏమిటి అని ఈవిడ యొక్క తిరుమేనిని వర్ణిస్తూ ఉంటాట ఆయన ఎప్పుడు కూడా. ఎన్ను వాయు పొలత్తు కేట్టిరుక్కుమే, నో వాయు పొలత్తు అంటే జల్పిస్తూ ఉంటాడు. ఎంత అందగత్తువి నువ్వు, నీ నేత్రాలు ఎంత సౌందర్యము, నీ తిరుమేని ఎంత సౌందర్యము, నీ వాక్కు ఎంత అందంగా ఉంది, నీ అదరాలు ఎంత సౌందర్యము అని ఆయన ఎప్పుడు పొగుడుతూ ఉంటాడనమాట వచ్చిన దగ్గర నుంచి కూడా. అందుకని కేట్టిరుక్కుమే ఉన్నది కదా, ఈవిడ కూడా విన్నది కదా ఆయన అంటూ ఉంటే. అందుకని ఆవిడ కూడా కొల్వాయో మణి నిరమే అంటూ ఉన్నది పరకాల నాయకి. అల్లదు అలా విన్నది కాబట్టి అలా అన్నదండి, అల్లదు. కాకపోతే తన్ వడవైతానే రాగిక్కిరాళ్ అన్నే, అలా కాకపోతే తన యొక్క తిరుమేనిని తనకి తాను కొనియాడుకునేటువంటి ఆవిడ కాదు ఈ పరకాల నాయకి. ఏం చెప్తోంది ఇందులో? ఆయన గురించి గాజులు లాక్కెళ్ళిపోయాడు, అవి చేశాడు ఇవి చేశాడని మాట్లాడుతూ ఉండగా చంద్రోదయం అయింది. చంద్రుడు వచ్చాక అప్పుడు ఈవిడ చేతికి ఉన్నటువంటి గాజులు ఇక్కడే ఉన్నాయి, ఈవిడ లాక్కు వెళ్ళాడు అనుకుంటోంది కానీ అవి తీసుకువెళ్ళలేదు. ఆయన ఎదురుగానే నిలబడి ఉన్నాడు. ఈయన చంద్రుడు రాగానే ఈవిడ గాజులు విశ్లేష వ్యసనంతో జారిపోయాయి. చంద్రుడితో పోట్లాడుతూ ఉన్న సమయంలో ఇప్పుడు ఏమిటి, ఆయన ప్రత్యాసన్నుడిగా కుంభకోణంలోనే వేయించేసి ఉన్నాడనేటువంటి వార్త వినగానే ఈవిడ రెండు కళ్ళు కూడా ఈవిడ నుండి దూరం వెళ్ళిపోయాయి. ఈవిడ రెండు నేత్రాలు కూడా రెండు లక్ష్మణ స్వాముల వలె, లక్ష్మణ స్వామి ఎలా అయితే రామ కైంకర్యంలో నిద్రను విడిచిపెట్టేశాడో అలా ఇవి కూడా కుంభకోణంలో ఈయన వేయించేసి ఉన్నాడనగానే నిద్రని విడిచిపెట్టేశాయి. నేత్రాల దశ అది. ఆ పోనీ చంద్రుడితోటి ఏవయ్యా నిన్ను నువ్వే, నీలో ఉన్న లోపాలనే నువ్వు సరి చేసుకోలేవు, అలాంటివి నా గాజులు లాక్కెళ్ళిపోతావా అని పోట్లాడుతూ ఉన్న సమయంలో ఆయనే వచ్చేసాడు, యుద్ధానికి సిద్ధమయ్యి ఆయన వచ్చాడు, ఈవిడ యొక్క శరీర కాంతిని లాక్కొని వెళ్ళిపోయాడు. ఇది ఈ పాత్రలో. కుయలాలుం వళరు పొழில் சூழ் தன் குடந்தை குடமாடி துயலாத கண்டினையேன் நின்னினைந்து துயர்வேனோ முயலாலும் இளமதிக்கே வளையந்தேற்கிது நடுவே புயலாலி மணவாளா
కొల్వాయో మణి నిరమే. 9వ పాటు 9వ పాత్రం. ఇందులో ఏమిటి? కీழ்பாட்டில் கொள்வாயோ மணி நிறமே என்ன செய்தேயும் அவன் எவளுக்கு முன்னிலையாய் தோத்தின மாத்திரமாக ஐயாலே ஒருபடியே தோத்திக் கொண்டு நிற்க அது முன்னிலையாக தோத்தின மாத்திரம் என்னும் அறியாதே அவன் தானே தன்னை வேண்டாதிருக்கிறனாக கொண்டுதான் திருமலை தடங்கள் அணக்கையிலே கணிசிக்க செய்வது அறியாதே அவனை కలవి ఇరక్కిరాల్ ఎన్ను సంగతి. కిందటి పాసంలో మణి నిరమే కొల్వాయో, నా శరీర కాంతిని అపహరించావాయ్యా అని చెప్పినప్పటికీ అవన్ ఎవளுకు మున్నిలయ్యా తోత్తిన మాత్రమాగయ్యాలే, ఇవిడికి ఆయన ఎదురుగా ఉన్నట్లుగా తోత్తిన మాత్రమాగయ్యాలి, తోచింది అంతే. ఒరుపడియే తోత్తుకొండు నిర్క అంటే ఏమిటది? అది ప్రత్యక్షం కాదు, ప్రత్యక్ష సమానం కావటం చేత అది మున్నిలయ్యా తోత్తిన మాత్రం ఎన్నరియాదే, అది ఎదురుగా ఉన్నట్టుగా భావనేనమ్మా. భావనే అనేటువంటి విషయాన్ని తెలుసుకోకుండా పరకాల నాయకి అవన్ తానే తన్నై వేండాదిరుక్కిరానాగా కొండు, అదిగో ఈవిడలా ఎదురుగా వెళ్ళి నిలబడినప్పటికీ కూడా ఆయన ఈవిడ విషయంలో శ్రద్ధని వహించటం లేదు. అవన్ తానే తన్నై వేండాదిరుక్కిరానాగా, నన్ను తిరస్కరిస్తున్నాడనేటువంటి భావనతోటి తాన్ తిరుమలై తడంగల్ అణైక్కయ్యిలే కనిసిక్క అని పరకాల నాయకి ఆయన్ని ఆలింగనం చేసుకోవాలనే కోరిక. కనిసిక్క చేయవదు అరియాదే, ఏం చేయాలో తెలియక అవనై కలవి ఇరెక్కిరాల్ ఎన్ను సంగతి. స్వామి, నీ యొక్క ఆలింగన భాగ్యాన్ని నాకు అంటే ఆయన తన ఎదురుగా ఉన్నట్లుగానే భావిస్తోంది, అది మానసిక అనుభవం మాత్రమే అని తెలుసుకోలేక ఆయన్ని ప్రత్యక్షంగా ఉన్నాడనే భావనతో ప్రత్యక్షంగా ఎదురుగా ఉన్నాడు అని ఆయన తనని నిర్లక్ష్యం చేస్తున్నాడనే భావనతోటి నాకు నీ యొక్క ఆలింగన భాగ్యాన్ని కలుగజేయవయ్యా అని ప్రార్థిస్తోంది ఈ పాత్రంలో. ఈ 9వ పాత్ర అవనై కలవి ఇరెక్కిరాల్, ఆయనతోటి కలయికని ప్రార్థిస్తోన్నది పరకాల నాయకి ఈ పాత్రంలో. నిలయాళా నిన్వణంగా వేండాయే యాగిலும் మొన్ములయాళ ஒரு நாள் உன் அகலத்தால் ஆளாயே நிலையாளா మరమేద తిరలాళా తిరుమెయ్య మలయాళాని ఆళవళై ఆళమాట్టోమే నిలయాళా నిన్వణంగా. ప్రతిపదార్థం. శిలయాళ ధనుర్ధరుడా, శిలయ అంటే ధనుస్సు అని అర్థం. ధనుర్ధరుడా, మరం ఏదా సప్త సాలములను కొట్టివేసినటువంటి తిరలాళ బలాఢ్యుడా, తిరుమెయ్య మలై శ్రీ సత్యపర్వతం అనే పర్వతాన్ని ఆళ ఏలుకున్నవాడా, నెలై స్థిరమైనటువంటి ఆళ దాసినిగా నిన్ను వనంగా ఆశ్రయించుటకు వేండాయే యాగిలం కోరని వాడవైనను, అంటే నీ దాసిగా నన్ను అంగీకరించని వాడివే అయినప్పటికీ ఎన్ములై ఆళ నా యొక్క స్తనములను ఏలుకొనుటకు ఒరునాళ్ళు ఒకరోజు ఉన్ అగలత్తాలు నీ యొక్క వక్షస్థలము చేత ఆళాయే ఏలుకోవయ్యా. నీవు ఆళా ఏలుకొనగా వడై కంకణములను ఆళమాట్టోమే ఏలుకొనజాలమా, అంటే నువ్వు గనక నాతో వచ్చి ఒక్కరోజు కలిసినప్పటికీ కూడా నా కంకణాలు నాకు లభిస్తాయి కదా, నా కంకణాలు జారిపోవు కదా. ఒక్కరోజు కలిసినా కూడా ఆ కంకణాలు నిలబడవట. అది వ్యాఖ్యానంలో. ధనుస్సును ధరించి సప్తసాలములను ఒక్క బాణముతో కొట్టివేసినటువంటి బలాఢ్యుడా, తిరుమెయ్యమనేటువంటి పర్వతంలో వేంచేసి ఉన్న స్వామి, నన్ను నీ దాసురాలుగా చేసుకొని నీ కైంకర్యం చేయించుకోవడం నీకు చేయించుకునే అపేక్ష నీకు లేకపోతే నా స్తనాల యొక్క బాధ తీరేటట్టుగా ఒక్కరోజైనా నీ వక్షస్థలంతో కౌగిలించుకోవయ్యా. నువ్వు నన్ను ఏలుకొనిన తర్వాత మేము మాత్రం మా చేతుల యందలి కంకణములను జారిపోకుండా ఏలుకొనలేమా? నన్ను ఏలుకొనిన తర్వాత
అప్పుడు మేము మా చేతుల్లో ఉన్న కంకణాలను జారిపోకుండా ఏలుకోలేమా అంటే జారిపోకుండా చూసుకుంటామని అర్థమేమో చూద్దాం వ్యాఖ్యానంలో ఎలా చెప్పారు. 9ஆம் பாட்டு நிலையாளா இத்தியாதி தத்தை உள்ளதனையும் அவன் திருவடிகளிலே வணங்கி வர்த்திக்கும் இதுவே ఆయిత్తు స్వరూపత్తోడు చేరింద శైలావదు. ప్రతి జీవుడికి కూడా స్వరూపం ఏమిటి? సత్తై ఉన్నదనయ్యం. ఈ సత్త ఉన్నంత కాలం కూడా ఆయన యొక్క తిరువడిగలలో నమస్కరించి వర్తించడమే కదా. ఇది కదా స్వరూపంతో చేరి ఉన్నటువంటి స్థితి. ఎవరికైనా పారతంత్రము పారతంత్రం ఇప్పుడు కాదు, కైంకర్యం. ఈ సత్త ఉన్నంత కాలం ఆయనకి కైంకర్యం చేసుకుంటూ ఉండటమే కదా స్వరూపం అనేటువంటిది. నిత్యాది నిలయాలా ఇత్యాది నిలయాలా నిన్ அதப்படி ஏயானாலும் இவனும் இப்பேத்தை பெறுவான் ఎన్నో அவன் நினைக்கிலே அது సిద్ధిప్పదు. ప్రతి జీవికి కూడా ఈ జీవికి సత్త ఉన్నంత కాలం పరమాత్మ కైంకర్యం చేసుకోవడం స్వరూపమే అయినప్పటికీ నిలయాల నిన్వణంగా అన్నారు కదా. అది అప్పుడే అంటే అది కైంకర్యం చేసుకోవడం వీడి యొక్క స్వరూపమే అయినప్పటికీ ఇవను ఇప్పేత్తై పెరువాన్ ఎన్ను అవన్ నినైక్లిదే అది సిద్ధప్పదు. ఆ కైంకర్యం వీడికి ఎలా లభిస్తుంది? ఆయన వీడికి ఈ కైంకర్యాన్ని సిద్ధింప చెయ్యాలి అనుకుంటేనే లభిస్తుంది అది. అంతేకాని మన యొక్క స్వప్రయత్నంతో మనం ఏమీ చేయలేమండి. ఆయన అనుగ్రహంతో దానిని మనకి అనుగ్రహిస్తేనే అది మనకి లభిస్తుంది. అది అప్పటియే ఆనాలు కైంకర్యం చేసుకోవడం అనేటువంటి సహజ స్వరూపం జీవుడికి అయినప్పటికీ ఇవను సర్వేశ్వరుడు కూడా ఇప్పేత్తు పెరువాన్ ఎన్ను ఇవను అంటే ఈ జీవుడు ఇప్పేత్తు పెరువాన్ ఎన్ను అవన్ నెనైక్లిరే ఈ జీవుడికి ఈ కైంకర్యాన్ని ఇవ్వాలి అని ఆయన అనుకుంటే అవన్ నెనైక్లిరే అది సిద్ధిప్పదు. అది ఎలా సిద్ధిస్తుంది? ఆ జీవుడికి ఆయన భావిస్తే, ఆ జీవుడికి ఆ కైంకర్యాన్ని ఇవ్వాలి అని ఆయన భావిస్తే అది లభిస్తుంది. నిలయాల నిన్ వణంగ వేండాయే యాగిలిం కెడైకిల్ పెరవేండి ఇరుప్పదు ఇది కాణం. కెడైకిల్ లభించినట్లయితే పెరవేండి ఇరుప్పదు ఇది కాణం. లభించినట్లయితే అలా ఆయన యొక్క అనుగ్రహంతో ఆయన మనకి కృప చేసినట్లయితే పెరవేండి ఇరుప్పదు ఇది కాణం పొందవలసినటువంటిది కదా ఈ కైంకర్యం అనేటువంటిది. కడక్క నిన్ను ஒரு ప్రయోజనం కొండు పోగ ఎన్నికే కిట్ట నిన్ను అవన్ తిరువడిగలిగే నిత్య కైంకర్యం పన్న ఆయిత్తు ఆశయపడువదు. మరి ఇప్పుడు పరకాల నాయకికి ఉన్నటువంటి ఆశ ఏమిటి? నువ్వు కనుక నాకు కైంకర్యాన్ని అనుగ్రహిస్తే కైంకర్యం అయ్యా, లేకపోతే కడక్క నిన్ను ஒரு ప్రయోజనంగలై కొండు పోగ ఎన్నికే కడక్క నిన్ను అలా ఏదో ఒక ప్రయోజనం కోసమని స్వార్థం కోసమని కాదా చిత్క సంశ్లేషం కడక్క నిన్ను అలా నిలబడి దూరంగా నిలబడి ఒక ప్రయోజనంగలై కొండు పోగ ఎన్నికే ఏదో ఒక ప్రయోజనాన్ని పొందిపోవటం కాకుండా కిట్టు నిన్ను అవంతిరువడిగలే నిత్య కైంకర్యం పన్నవాయిత్తు ఆశయపడవదు. కడక్క నిన్ను ఒక ప్రయోజనం అంటే ఏమిటట? పరకాల నాయకికి కోరిక కైంకర్యమైన ఇవ్వయ్యా, లేదా ఒక్కసారి నీ ఆలింగన భాగ్యాన్ని నాకు ఇవ్వు. ఇది వరు ప్రయోజనం అంటే స్వార్థమాన కాదాచిత్క సంశ్లేషం. కాదాచిత్కం అంటే అనుకోకుండా లభించేటువంటి సంశ్లేషం. అలా ఒక్కసారి దాన్ని అయిన కెడైకిల్ పెరవేండి ఇరుప్పది ఇది కాణం. లభిస్తే కైంకర్యం, లేకపోతే కడక్క నిన్నువరు ప్రయోజనంగా లేకుండా పోగై అన్నికే అది పోగై అదిగో అలా కొంచెం నిన్ను సమీపించి ఒక్కసారి నీ ఆలింగన భాగ్యం అయ్యా అన్నికే లేక కిట్ట నిన్ను అవంతిరువడిగలే నిత్య కైంకర్యం పన్ను ఆయిత్తు ఆశయపడువదు. పన్న ఆయిత్తు సమీపంలో ఉండి నీకు నీ యొక్క తిరువడిగళ్లలో నిత్య కైంకర్యం చేయడం ఆశపడుతున్నాను. లేదా ఒక ప్రయోజనం అంటే కాదాచిత్కంగా లభించేటువంటి ఆలింగనాన్ని ఆశపడుతూ ఉన్నానయ్యా నేను అనగానే వెంటనే ఒక ఆక్షేపణ. ఏమిటి ఆక్షేపణ? కిందిస్తున్నారు చూడండి. ఏమండి, నాయికయ్యా ఇరుక్కుం ఎవడుకు వివరణలో అరుంబదంలో మొదటి లైన్ లోనే ఉన్నది ఈ పేజీలో. నాయికయ్యా ఇరుక్కుం ఎవడుకు సంశ్లేషத்தை ప్రార్థికయ్యే పురుషార్థం ఎత్తనై పోకి శేషవృత్తియై అపేక్షిక కూడుమో ఎన్న అరుడి చేగిరారు. నాయకి ఈవిడ నాయికే కదా,
పరకాల నాయిక. అలాంటి ఈవిడ ఏం కోరుకోవాలి? సంశ్లేషాన్ని ప్రార్థించాలి. కానీ కైంకర్యాన్ని ప్రార్థించడం అనేటువంటిది ఇది శేషవృత్తి అపేక్షిక కూడుమో, శేషవృత్తిని అంటే కైంకర్యాన్ని కోరుకోవడం అనేటువంటిది తగినదేనా అని ఒక ప్రశ్న వేసుకుంటే దాని సమాధానం పైన చెప్తాడు. బ్రాహ్మణర్ பிச்சேரினாலும் ஓத்து சொல்லுமா போலே தலைமகளான సమయத்திலும் శేషత్వానురూప వృత్తియే ఆశయపడుగిరాడిరే. అతను బ్రాహ్మణోత్తముడు, వేదాలు చదువుకున్నటువంటి బ్రాహ్మణుడు. ఆయనకి పిచ్చి పట్టింది. ఆ పిచ్చి పట్టినప్పుడు కూడా ఏమిటి వల్ల వేసుకుంటూ ఉంటాడు? వేదాలనే వల్ల వేసుకుంటూ తిరుగుతాడు. అలానే ఈవిడ తలైమగల్ అంటే నాయిక అయినప్పటికీ ఈ సమయంలో కూడా తను శేషభూతురాలని, శేషభూతుడు ఆయనకి దాసుడని అనేటువంటి శేషత్వానురూప వృత్తి అయ్యే ఆశయపడుగిరాడిదే. తాను ఇది శేషభూతురాలని అనేటువంటి విషయాన్ని మర్చిపోదు కదా. అందుచేత అదే అనుసరించి రావటంతో నాయిక వలె ఒక ఆలింగనాన్నైనా ఇవ్వవయ్యా, లేదా శేషభూతుడికి ఇచ్చేటువంటి కైంకర్యాన్నైనా కృప చేయి. అది ప్రార్థన. అది నిలయాలా నిన్ వనంగా వేండాయిగిలు. అదిగో నాకు కైంకర్యం కావాలని కోరిక, అది నీ అనుగ్రహంతో లభించేది. అది చెయ్యటం సహజం, పొందవలసినటువంటి విషయమే. కానీ అది నువ్వు ఇవ్వాలి అనుకోకపోతే ఒక ఆలింగన భాగ్యాన్నైనా ఇవ్వచ్చు కదయ్యా. ఇది బ్రాహ్మణ నిలయాల నిన్వణంగా ఎన్నత్తాలే ప్రాప్య నిష్కర్షం పండిత్తు. ఇదిగో నిలయాల నిన్వణంగా అని చెప్పడం వల్ల, నిలయాల నిన్వణంగా అంటే ఏం చెప్పుకున్నాం? ఈ జీవుడికి స్వరూపం ఏమిటయ్యా అంటే ఆయన కైంకర్యం చేయటం. ఆ కైంకర్యమే ప్రాప్య నిష్కర్షం పండిత్తు. ప్రాప్య నిష్కర్షం ఏమిటి? వీడిలో నమ్మాడు వాళ్ళు ఏం చెప్పారు? ఇది కైంకర్యమే పురుషార్థం అని చెప్పలేదు. అదే ప్రాప్య నిష్కర్ష చేసి చెప్పినట్లుగా వీరు కూడా నిలయాల నిన్వణంగా అనేటువంటి దానితోటి ప్రాప్య నిష్కర్షం పండిత్తు. ప్రాప్య నిష్కర్ష ఏమిటి? ప్రాప్యము నీకు కైంకర్యం చేయటమే. అది ప్రాప్య నిష్కర్ష చెప్పబడింది. వేండాయేయాగిలం ఎన్గయ్యాలే ప్రాపక నిష్కర్షం పండిత్తు. వేండాయేయాగిలం ఏమిటి? ఒకవేళ అది ఇవ్వకపోయినప్పటికీ కూడా ఏమిటి? అది ఉపాయం. ఏమిటి ఇవ్వాలి? ఒక ఆలింగనం నా సమీపంలో ఉండి, అంటే నిన్ను పొందడానికి నువ్వే ఉపాయము అన్నట్లుగా. ఏమిటి ఉపాయం? ఆయనే కదా. ఎప్పుడైతే ప్రాప్యం ఆయనకి కైంకర్యం అని చెప్పారో ఉపాయం కూడా ఆయనే కనుక ఇగో వేండాయాగిలం అనేటువంటి పదంతో ప్రాపక నిష్కర్షం పండిత్తు అవన్ వేండి ఇరాదాన్ను ఇప్పేరు కిడయ్యాదిరే. ఆయన వేండి ఇరాదాన్ను, ఆయన అలాంటి భావనలో లేకపోతే ఇప్పేరు కిడయాదిరే. ఇప్పేరు ఈ ఫలం ఏమిటి? కైంకర్యం అనే ఫలం సిద్ధించదు కదా. అంటే అవన్ వేండి ఇరాదాన్ను, ఆయన ఇవ్వాలి అనే భావన లేకపోతే మనకి కైంకర్యం కూడా లభించదు కదా. కాబట్టి ఆ కైంకర్యం మనకి లభించేలాగా చేసేటువంటి వాడు ఎవరయ్యా అంటే ఉపాయభూతుడుగా ఉండేటువంటి సర్వేశ్వరుడే. అంచేత నిలయాల నిన్వణంగా అనే పదంతో ప్రాప్యము, వేండాయాగిలం అనేటువంటి పదంతో ప్రాపకము. అది ప్రాప్యం, ఇది ప్రాపకం అని ఈ పేరుకిడయాదిరే. ఇది నమక్కు ఉపేక్షా విషయం వెంపే వేంబు ఎన్నిరుందాయాగిలం. ఏమయ్యా, ఇది నమకు ఉపేక్షా విషయం. వేంబిరుందాయాగిలం ఎన్ ములయ్యాళా అడుగుతున్నది పరకాల నాయకి. నువ్వు ఇది నమకు ఉపేక్షా విషయం. ఇది పెద్ద విషయం కాదులేండి, పరకాల నాయకి గురించి నేను ఆలోచించేది ఏమిటి అని ఉపేక్షగా నువ్వు ఉన్నప్పటికీ, ఉపేక్షా విషయం అని నువ్వు అనుకున్నప్పటికీ, వేంబు ఎన్నిరుందాయాగిలం వేంబు ఇది మనం వేంబు అంటే ఏంటి? వేప, చేదు. ఇది మనం విడిచిపెట్టేస్తామని ఆ భావన ఉన్నప్పటికీ ఒక్క కోరిక, ఎన్ ములయాళా నా సప్తై కొండు నిర్వహిస్తేనా అంబడియాగా கொங்கை கிளர்ந்து குமைத்து என்று க்ஷாம காலத்தில் பிரஜைகள் சோறு சோறு என்னு அலைக்குமா போரே இம்முலைகளுக்கு ஆத்தமாட்டாதே நோப்படுமது தவிரிந்து என்னுடைய ஸ்ரீத்వం கொண்டு నిర్వహిస్తేనాంబడి. ఎన్ ములయ్యాల, నా యొక్క స్తనాలకు ఉన్నటువంటి
ఆర్తి తీరేలాగా, ఎలా నా సత్తై కొండు నిర్వహిస్తేనా అంబడియాగా, నేను సత్త కలిగి ఉండేటట్లుగా, ఎలాంటి కొంగై కిళరందు కుమైత్తు ఎన్ను, కొంగై కిళరందు కుమైత్తు ఆర్తిని మొరలు పెట్టుకుంటూ ఉన్నాయేవి నా యొక్క 2 వక్షోజాలు అని నాట్యార్ తిరుమజలో ఆండాళు తల్లి చెప్పినట్టుగా ఎలా ఉన్నాయి నా 2 వక్షోజాలు కూడా. క్షామకాలத்தில் ప్రజైகள், కరువు రోజులు. ఆ క్షామకాలం అంటే కరువు రోజులు. ఆ రోజుల్లో ప్రజైகள் పిల్లలు సోరు సోరు ఎన్ను అలా ఎక్కుమా పోలే, అన్నమని అలమటించినట్టుగా ఈ మొలై గడుక్కు ఆత్తమాటాదే నోవు పడుత విరిందు. అలానే ఇప్పుడు నా 2 వక్షోజాలు కూడా అణైత్తు అణైత్తు అని అలమటిస్తూ ఉన్నాయ్యా. అణైత్తు అంటే ఆలింగనం చేసుకో, నన్ను సమీపించు అని నా 2 వక్షోజాలు కూడా. ఏది పిల్లలు కరువు కాలంలో పిల్లలు అన్నమని అడిగినట్టుగా ఈ విశ్లేష వ్యసనంలో నా 2 యొక్క వక్షోజాలు కూడా అణైత్తు అణైత్తు అని ఈ మొలైగడుకు ఆత్తమాటాదే నోవు పడుమదు తవిరిందు అని నా ఈ 2 వక్షోజాలు పడేటువంటి ఈ ఆర్తిని, ఈ బాధని తవిరిందు తొలగించి ఎన్నుడయ స్త్రీత్వం కొండు నిర్వహిస్తేనాంబడి, నా యొక్క స్త్రీత్వాన్ని స్వీకరించి నిర్వహించేటట్లుగా, అంటే ఎన్ములయాల నా వక్షోజాలకు ఉన్నటువంటి ఆ బాధ తీరేటట్టుగా ఒక్కసారి నీ ఆలింగనాన్ని నాకు ఇవ్వవయ్యా అని ఎన్ములయాల మత్తగ జత్తై కట్టి ఆల్వారై పోలే ఎన్ములయ్యై நான் నిర్వహిక్కై కాగా. ఎలా ఉన్నదో తెలుసా వీటిని 2 నేను నిర్వహించడం అనేటువంటిది. మత్త గజం దాన్ని కట్టి ఏలేటువంటి వాళ్ళ వలె ఎన్ములయ్యై நான் నిర్వహిక్కై కాగా. అదిగో వాళ్ళకు కొంత సామర్థ్యం ఉండాలి కదా మత్త గజాన్ని కట్టేసి ఏలుకునేటువంటి వాడికి కూడా. అలా నా యొక్క స్థానాలను నేను నిర్వహించేటట్లుగా ఆ రీతిగా ఒక్కసారి ఆలింగనాన్ని ఇవ్వవయ్యా. நமக்கு அபேட்சை இன்னிக்கே இருக்க செய்தே உன் ప్రయోజనத்துக்காக நம்மை இப்படி செய்ய சொன்னார் அது చెయ్యపోమో ఎన్నా. ఇవిడేమడిగింది, నా వక్షోజాల బాధ తీరేటట్టుగా ఒక్కసారి ఆలింగనం చేసుకోవయ్యా అని ఈవిడ ప్రార్థిస్తే ఆయన అంటున్నాడు కదా, నమక్కు అపేక్ష ఇన్నిక్కే. వీళ్ళిద్దరి సంవాదం అనమాట. నా కోరిక లేకుండా ఉంటే నీ ప్రయోజనం కోసం ప్రయోజనత్తుగా నమ్మై ఇప్పటి చెయ్య சொன்னால் అది చెయ్యపోమా. నాకుండాలి అపేక్ష, నీ యొక్క వక్షోజాల బాధ తీర్చాలను నిన్ను ఆలింగనం చేసుకోవాలను అపేక్ష నాకు కదా ఉండాలి. అలా నాకు ఉండగా అపేక్ష ఇన్ని కేరికతే, నాకు కోరిక లేకుండా నీ ప్రయోజనం కోసం నన్ను ఈ రీతిగా చేయమంటే అది నేను చేస్తానా అని అడిగాట ఆయన. ఆవిడేమడిగింది, నీ యొక్క ఆలింగనం కావాలి వక్షోజాలకు బాధ తీరేలాగాని. ఆవిడ అడిగితే నాకు కోరిక ఉండాలి కదమ్మా నువ్వు చెప్పినట్లుగా చేయటానికి. అలా అయితే నా కోరిక లేకుండా నేను చేస్తానా అని నేను అడిగితే, ఓరు నాள் ఒక్కరోజయ్యా. అది ఎలాగా, నిత్యమాయ్ ఒరు మదుత్త విరుగిరదు. పైన అడిగింది నిత్యము అలాంటి కైంకర్యం తనకి కావాలి అని అడిగింది. ఇప్పుడు అది తీరదు అన్నాడు కదా ఆయన, నాకు అపేక్ష లేదు అన్నాడు కదా. అప్పుడు ఏం చెప్తోంది, ఓరు నాள் ఒక్కరోజయ్యా. అదిగో ములయాళ ஒரு நாள் ఒక్కరోజు, నిత్యమాయ్ ஒரு మదుత్త విరుగిరదు, ஒரு நாள் பிறர் உகந்த வகைகளிலே పరిమారినాల్ ఆగాదు. నిత్యం అడిగేటువంటి దాన్ని విడిచిపెడుతున్నానయ్యా. ఒక్కరోజు ఒక్కసారి ఒకే ఒక్కరోజు పిరర్ ఉగందు వగైగడిలే పరిమారినాల్ ఆగాదు. ఇతరుల యొక్క ఆనందం కోసం ఒక్కరోజు వచ్చి కలవచ్చు కదా. ఎప్పుడు నీ ఆనందం నీకేనా, ఇతరుల యొక్క ఆనందాన్ని లెక్కించవా? ఇతరుల యొక్క ఆనందం కోసం ఒక్కరోజు కూడా నువ్వు అలాంటి కార్యాన్ని చెయ్యలేవా? ఎప్పుడు నీకు పురప్పాటు, నీకు తిరుమంజనాలు, నీకు అధ్యయనోత్సవాలు, నీకు ప్రబంధ సేవాకాలాలు, నీకు నైవేద్యాలు, నీకు ఉత్సవాలు, ఇవే తప్ప ఇతరుల యొక్క ఆనందం కోసం ఒక్కరోజు కూడా నువ్వు ఆ పని చేయలేవా? ஒரு நாள் பிறர் உகந்த வகைகளிலே, ఒక్కరోజు ఇతరులకి సంతోషం కలిగించే రీతిగా పరిమారినాల్ ఆగాదో వచ్చి కలిస్తే సరిపోతుంది కదయ్యా. ஒரு நாள் பலநாள் வேணும் ఎన్ను ఇరుక్క వేండా, ஒரு நாள் ఆగిலும் అమయ్యం. అన్ని రోజులు అక్కర్లేదయ్యా.
ఒక్కరోజు అయినా సరిపోతుంది. ஒரு நாள் என் நெஞ்சில் இல்லையாగిల్ చెయ్యపోమో అన్నా. ఆవిడ పాప అంత దిగొచ్చి ఆ ఒక్కరోజు నాకు అలాంటి భాగ్యాన్ని ఇవ్వవయ్యా అని ఆవిడ అడిగితే, ஒரு நாள் ஆகிலும் அமையுమని ఆవిడ అన్నది కదా పరకాల నాయకి. ఆ ஒரு நாள் ఎన్ నెంజిల్ ఇల్లయ్యాగిల్ చెయ్యపోమో అన్నా. ఆ ఒక్కరోజైనా నా మనసులో ఆ భావన ఉంటేనే కదమ్మా చేయగలుగుతాను. ఆ మనసులో ఉండాలి కదా నాకు, నీకు ఆ ఒక్కరోజైనా అలాంటి ఆనందాన్ని ఇవ్వాలి అని. అది ఎన్ నెంజిల్ ఇల్లయ్యాగిల్ చెయ్యపోమో అన్నా. నా మనసులో లేకపోతే నేను ఎలా చేస్తానమ్మా? ఆ ఒక్కరోజు నువ్వు అడిగావు, బాగుంది, అడిగారు కదా. అవరు వీధి ఒరునాళ్ ఎన్ను అని నమ్మాళ్ళ వాళ్ళు అడిగితే, గరుడాళ్ళ వాళ్ళ మీద ఈ వీధిలో ఒక్కసారి రావయ్యా అని అడిగితే 3 సార్లు సంవత్సరానికి గరుడ సేవలు. అదిగో మొన్న చెప్పు వైశాఖ మాసంలో, మొన్న జరిగినటువంటి ఆణి మాసంలో, ఆడి మాసంలో 3 మాసాలు బ్రహ్మోత్సవాలు కాదు, గరుడ సేవ. ఒక్కసారి కోరుకుంటే 3 సార్లు ఇచ్చాట పరాంకుశ నాయకికి ఆ గరుడ సేవ దర్శనాన్ని. అలా ఈవిడ ఆ ஒரு நாள் ఎన్ నెంజిల్ ఇల్లయ్యాగిల్ చెయ్యపోమో, నా మనసులో ఉండాలి కదమ్మా నువ్వు కోరుకున్న రీతిగా ఒక్కరోజైనా అని అంటే, ఉన్ అగలత్తాల్ ఆళాయే ఉన్ నెంజై நீ உகந்தால் பக்கலிலே வைத்து உடம்பை கொண்டு அணைய அமையும் ఉన్ అగలత్తాల్ ఆళాయే. ఆ ఒక్కరోజు కూడా ఉన్ నెంజై నీ మనస్సుతో నువ్వు నన్ను ఆలింగనం చేసుకోవక్కర్లా. నీ మనస్సుని నీ ఉగందారు పక్కలిలే, నువ్వు ఎవరి విషయంలో అయితే నీకు సంతోషం కలుగుతుందో వాళ్ళ విషయంలో ఉంచు నీ మనస్సుని. ఉడంబై కొండు అణయ్యమయ్యం, ఈ శరీరంతో ఆలింగనం చేసుకున్న సాతయ్య అని అడుగుతోంది పరకాల నాయకి. ఉన్ అగలత్తాల్ ఆళాయే. ఇగో ములయాళ ஒரு நாள் ఉన్ అగలత్తాల్ ఆళాయే. ముందు మొత్తం నిత్యము అలాంటి ఆనందం, ఆ తర్వాత ఒక్కరోజు కూడా నా మనసు ఉండద్దా అని ఆయన సమాధానం చెబితే, పరకాల నాయకి ఏమడుగుతుంది, నీ మనస్సుని నీ సంతోషం కలిగించే వాళ్ళ దగ్గర ఉంచుకో, కానీ శరీరంతోటైనా నన్ను ఆలింగనం చేసుకోవయ్యా అని పరకాల. நெஞ்சை நினைத்தார்க்கு வைப்பது வேறு மார்வாலையங்கனை அணைவது இப்படித்தான் செய்ய வேண்டுகிறதென் வேண்டியிராத விஷயத்திலே ஒரு நாள் తాను చెయ్య వేండుగిరదు ఎన్నెన్నా. ఈయనంటున్నాడు కదా, మళ్ళా దానికి అడిగింది కదా, నీ మనసుని నీకు నచ్చిన వాళ్ళ దగ్గర ఉంచుకోవయ్యా, శరీరాన్ని మాత్రం నాకు ఇవ్వవయ్యా అని అడిగింది కదా. నెంజై నిனைத்தார்க்கு వైపదు వేరు మార్వాల్ ఎంగళై అణైవదు ఇప్పటిదాన్ చెయ్య వేండుగిరదెన్. మనస్సేమో నా ఇష్టం వచ్చిన దగ్గర ఉంచుకోవడము, మార్వు వక్షస్థలాన్ని ఏమో నీతోటి ఆలింగనం చేసుకోవడం, ఇప్పటిదాన్ చెయ్య వేండుగిరదెన్. ఇలాంటి పని నేనెందుకు చేయాలమ్మా? వేండీరాద విషయత్తిలే ஒரு நாள் తాను చెయ్య వేండుగిరదు ఎన్నెన్నా. నువ్వు చెప్పినట్లుగానే మనసు ఇంకొకళ్ళ దగ్గర, శరీరం నీకు అని నువ్వు అంటున్నావు, ఈ రీతిగా నేనెందుకు చెయ్యాలమ్మా? వేండీరాదా విషయత్తిలే అవసరం లేని విషయంలో ஒரு நாள் తాను చెయ్య వేండుగిరదు ఎన్నెన్నా. ఒక్కరోజైనా సరే ఇలా ఎందుకు చెయ్యాలి నేను? అది నువ్వు నాకు మనసు అవ్వాలి కదా. ఏదైనా నువ్వు చెప్పినట్టుగా అన్నా కూడా నాకు ఒక్కరోజైనా సరే అలా చేయవలసిన అవసరం ఏమిటి అంటే, శిలయాళ అంటే ధనుస్సుని చేతిలో ధరించినటువంటి వాడా, ఎందుకు నువ్వు ధరించావు ధనుస్సుని అంటే, ఎన్ ఆర్తాధ్వని కేళ అమైక్కాగా క్షత్రియై ధార్యతే ఎన్ను. క్షత్రియ ఇది శిలయాళ ఎన్ ఆర్తాధ్వని కేళ అమైక్కాగా. ఎందుకు నాలాంటి వాళ్ళ ఆర్తధ్వనిని వినకుండా ఉండటం కోసమని కదా నువ్వు ఆ ధనుస్సుని ధరించావు. కింటు వక్ష్యామ్యహం దేవి త్వయో ఉక్తం యదం వచః క్షత్రియై ధార్యతే చాపః నాత్త శబ్దో భవేది అని సీతాపిరాటితోటి నేను ఎందుకు ధనుస్సును ధరించాననుకున్నావు దేవి? ఆర్తుల యొక్క ఆర్తనాదాలు నా చెవిలో పడకుండా ఉండటం కోసం ఈ ధనుస్సు అని నువ్వే కదా చెప్పావు. శిలయాళ, అందుకని నేను నీతోటి ఒక్కరోజైనా నీకు ఆనందం ఎందుకు వినిపించాలని శిలయాళ, నువ్వు ఆర్తుల యొక్క ఆర్తధ్వనిని
వినకుండా ఉండటం కోసం కదా నువ్వు నీ చేతిలో ఆ ధనుస్సుని ధరించి ఉన్నావు. క్షత్రియ ధార్యతే ఎన్గిరపడియే ఆర్తధ్వని కేళామై కండో నీర్ విల్ పిడిత్తు కొండు ఇరుక్కిరదు. ఆర్తధ్వనిని వినకుండా ఉండటం కోసం కదా మీరు విల్ పిడిత్తు ఆ ధనుస్సును పట్టుకొని ఉన్నది. నా విల్కొండే కార్యం కొల్ల కండు వళైగెరదు ఎన్నా. బాగా చెప్పావమ్మా. నేను ఈ ధనస్సును పట్టుకున్నది ఆర్తధ్వనిని వినకుండా ఉండటం కోసం అని చెప్పావు కదా. ఇక్కడ అలా నేను ఎక్కడైనా ఎవరికైనా ఈ ధనుస్సుతోటి ఎవరినైనా రక్షించడం నువ్వు చూసావా అని అడిగాట ఆయన. మరం ఎయిద తిరలాళ ఉన్నై విశ్వసియాదార్కుం మழுவேంది కార్యం చెయ్యుమవనన్నో ఉన్నై ఆశ్రయిత్తమా. అదిగో ఉన్నై విశ్వసియాదార్కుం, నిన్ను విశ్వసించలా ఎవరా? సుగ్రీవుడు. మழுవేంది కార్యం చెయ్యుమవనన్నో, అదిగో ఆ మధ్య వృక్షాలని ఖండించేసి కార్యం చేసేటువంటి వాడివి కదా నువ్వు. అంటే నిన్ను విశ్వసించినటువంటి వాళ్ళకి విశ్వాసం కలుగ చేయటం కోసమని ఆ మధ్య చెట్టుని ఖండించినటువంటి వాడివి కదూ నువ్వు. ఉన్నై ఆశ్రయిత మహారాజర్ ఆర్తి పోక్కుగైక్కాగ మరామరంగల్ ఎయిదు మழுవేంది కొడుత్తిలయ్యో. నిన్ను ఆశ్రయించినటువంటి సుగ్రీవుడి యొక్క ఆర్తిని పోగొట్టడం కోసమని మరామరంగల్ ఆ మధ్య వృక్షాల 7 కూడా మழுవేంది ఖండించి వేసినటువంటి వాడివి కదా నువ్వు. పిన్నై నీరుం అవ్వవతారత్తిలే వందు తవిష్టిలీరేయన్నా ఉదవత్తిలీరేయన్నా పిన్నై నీరుం అవ్వవతారత్తిలే వందు ఉదవిత్తిలీరేయన్నా. ఏమిటమ్మా, సుగ్రీవుడికి నేను సహాయం చేశానని చెబుతున్నావు. ఎన్నెన్ని సహాయాలు చేశారు నాకు వానరాలు వాళ్ళందరూ కూడా. అలాంటి వాళ్ళ కోసం చేశాను. అప్పుడు నువ్వు కూడా ఆ కాలంలో ఉండే ఉంటావు. కానీ నువ్వు వచ్చి నాకు ఏ కైంకర్యము చేయలేదు, ఏ సహాయము చేయలేదు కదమ్మా నువ్వు ఆ కాలంలో. ఉదవిత్తిలీరైనా నువ్వు నాకే సహాయము చేయలేదుగా. కానీ ఆ వానరాలని నాకు ఎన్ని సహాయాలు చేశాయి. ఆ వానరాలు ఎంతమంది నాకు ఎన్ని రీతులుగా సహాయపడ్డారు. నువ్వేమైనా అలా నాకు సహాయం చేశావా అని అడిగాట ఈయన. తిరుమెయ్య మలయాళ, ఆ తిరుమయ్యం అనేటువంటి ఆ పర్వతం మీద, తిరుమయ్యంలో పర్వతం మీద ఉన్నటువంటి ఆళ స్వామి అవ్విడవు తీర్కైక్కాగండ్రో తిరుమెయ్యెత్తిలే వందు స్థాయిందరులిస్తూ. అవ్విడవు తీర్కైక్కాగండ్రో, ఆ దుఃఖం తీర్చడం కోసమే కదా. ఆనాడు నీకేమి సహాయం చేయలేకపోయాననే దుఃఖం తీర్చడం కోసమే కదా నువ్వు తిరుమేయిత్తిలో వచ్చి శయనించి ఉన్నావు. ഇരുந்தപടിയാൽ ഉന് പരിഗ്രഹമാകയും കയ്യിൽ വളై తొంగుగయ్యం ఎన్ను పొరులుండో. ഇരുந்தపడియాల్ నువ్వు ఇక్కడ ఉండటం చేత ఉను పరిగ్రహమాగయ్యం కయ్యిల్ వలై తొంగుగయ్యం ఎన్ను ఒక పొరులుండో. ఇది ఉన్ పరిగ్రహమాగయ్యం నువ్వు స్వీకరించడం, ఈ చేతిలో గాజులు తొంగి ఉండడం అనేటువంటి విషయం ఏమైనా ఉంటుందా? ఇప్పోదు అంటే నువ్వు ఇక్కడ వేంచేసి ఉన్నప్పటికీ కూడా ఈ గాజులు ఈ చేతికి నిలబడవు. ఎంచేత ఇప్పోదు తన్న అత్తామయ్యాలే ఒండై చొల్లు కిరార్ అత్తనై పోక్కి వడై తొంగుగయ్యం ఎన్ను ఒక పొరులుండో అన్నారు కదా. అప్పటికి ఉన్ పరిగ్రహం ఆగయ్యం అంటే నువ్వు నన్ను స్వీకరించినప్పటికీ కయ్యిల్ వడై తొంగుగయ్యం ఎన్ను పొరులుండో. ఈ చేతులకి గాజులు నిలవడం అనేటువంటి విషయం ఉంటుందా ఎప్పుడైనా? ఎందుకంటే ఇప్పోదు తన్న అత్తామయ్యాలే ஒன்றை சொல்லுகிறார் அத்தனை போக்கி ஒரு காலும் కయ్యిల్ వడై తొంగుగైకు విరగిల్లై కాణం. ఏదో ఇప్పుడు ఆర్తితో చెప్తున్నారు అంటే తప్ప ఎప్పుడు ఏ కాలంలోనూ ఆ గాజులు చేతికి నిలబడేటువంటి అవకాశమే లేదట. ఎందుకని? కిట్టినాల్ తానే హర్షత్తాలే పూరిత్తు నెరిందిత్తు పోం పిరిందానాగిల్ తానే కడందు పోం. ఆయన వచ్చి సంశ్లేష కలిశాడనుకోండి, ఆనందంతో ఈవిడ శరీరం పెద్దదైపోతుంది. ఆ చేతులకు ఉన్నటువంటి గాజులు అంటే మట్టి గాజులు అంటారు కదా, అవన్నీ కూడా శరీరం ఇలా ఉబ్బిపోవటంతో ఒకటికి రెండింతలై శరీరం పెరిగిపోగానే గాజులు పటపటపట చిట్టుపై పగిలిపోతాయట. అది అంటే సంశ్లేషలో ఉన్నప్పుడు గాజులు నిలబడవు. విశ్లేషం అసలు పగిలే అవకాశం ఎక్కడ? శరీరం ఒక్కసారిగా తగ్గిపోతుంది, జారి కింద పడిపోతాయి. కాబట్టి ఎప్పటికీ ఆ స్థితి ఉండదు. ఏమిడట? ఒక భార్య భర్త
కొత్తగా వివాహం అయింది. ఆయనకి ఏదో అర్జెంటుగా ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం వచ్చింది. భార్యతో చెప్పాడు, ఒక 10 రోజుల పాటు నేను ఊరు వెళ్తున్నాను అని. వెంటనే నుంచున్న ఆవిడకే చేతులున్నటువంటి గాజులు కింద జారి పడిపోయాయట. అనుకున్నట్ట భర్త, ఇదేమిటి ఊరు వెళ్తున్నాననే మాట వినగానే ఇంత వ్యసనమా, గాజులన్నీ జారి పడిపోయాయి అనుకున్నట్ట. నయామి అన్నట్ట ఆయన. వెంటనే అంటే ఆవిడ ఈ చేతికి ఒక అరడజన గాజులు, ఈ చేతికి ఒక అరడజన గాజులు ఈ చేతికి డజన గాజులు, ఈ చేతి డజన గాజులు వేసుకొని ఉన్నది ఆవిడ. గబగబా కొన్ని గాజులు జారిపోయాయి. జారిపోతూ ఉన్నటువంటి స్థితిని చూసి నయామి అన్నట్ట ఆయన. అప్పుడు కొన్ని జారిపోయాయి, కొన్ని ఉన్నాయి కదా, అవన్నీ అలా నిలబడిపోయాయట. నా యామి, నేను వెళ్ళటం లేదు. యామి అంటే వెళ్తున్నాను, నయామి అంటే వెళ్ళటం లేదు అనమాట. నయామి అనేటువంటి పదం వినటంతో ఆ గాజులు జారిపోకుండా అక్కడే ఆగిపోయాయని పరకాల నాయకికి సంశ్లేషలోనూ గాజులు నిలబడవు, విశ్లేషలోనూ గాజులు నిలబడవు. ఎలా అంటారు కదా, ఒక లోకంలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి ప్రేమకే జరిగినటువంటి ఫలం ఇదైతే, ఇది లోకోత్తరమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమకి గాజులు నిలబడకపోవటం పెద్ద ఆశ్చర్యం ఏమున్నది కనుక అంటూ, ఇది పరకాల నాయకికి విశ్లేషణలోనూ గాజులు నిలబడవు, జారిపోతాయి. సంశ్లేషలోనూ అదిగో చెప్పారు కదా, హర్షత్తాలే పూరిత్తు నెరింజిత్తు పోం, ఆనందంతో ఈవిడ శరీరం ఉబ్బిపోతుంది. అప్పుడు గాజులన్నీ ఫటాఫట పగిలిపోతాయి. అప్పుడు గాజులు ఉండవు, ఇప్పుడు గాజులు ఉండవు. ఇది స్థితి. ఉన్నుடைய పరిగ్రహమాయ్ ఎంగளுடைய స్త్రీత్వం కొండు నోక్కుగై ఎన్ను ఒరు పొరులుండో. నువ్వు స్వీకరించడము, నా యొక్క స్త్రీత్వాన్ని తీసుకువెళ్ళటము, నన్ను రక్షించడము ఎన్ను ఒరు పొరులుండో. అసలు ఏమిటట ఈ పదానికి, ఈ వాక్యానికి మొత్తం అర్థం వారు ఏం చెప్పారంటే, భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళకి, భగవంతుడి విషయంలో మితిమీరిన ప్రేమ కలిగినటువంటి వాళ్ళకి సుఖం అనేటువంటిది, ఆనందం అనేటువంటిది ఎప్పుడూ ఉండదట అంటారు వారు. వెంటనే ఈ వాక్యాన్ని చెప్పి, ఇది నేను చెప్పేటువంటి మాట కాదండి, ఇదేమిటి మీరు విరుద్ధంగా విన్నాను అనుకుంటున్నారేమో, కాదు. ఉన్నుடைய పరిగ్రహమాయ్, నువ్వు స్వీకరించడం, ఎంగులడే స్త్రీత్వం కొండు నోక్కుగయ్యన్ను ఒక పొరుడుండో. నువ్వు స్వీకరించడం అయ్యి నా యొక్క స్త్రీత్వాన్ని పొందడం అనేటువంటిది పొరుడు ఉండో. ఎప్పుడైనా అలాంటి స్థితి ఉంటుందా అంటే ఎప్పుడు నాకు విశ్లేషమే, కాబట్టి ఆనందం అనేటువంటిదే ఉండదు అంటూ ఇక్కడ ఒక్క చెప్తున్నారు. అమ్మంగి అమ్మ అరుడయ చరమద செய்யிலே நஞ்சியல் அறிய எஜுந்து அருளினவர் அவர் படுகிற கிளேசங்களை கண்டு இங்குத்தை ஆச்சாரிய சேவைகளும் பகவத் குணங்களை கொண்டு போது போக்கின படிகளும் எல்லாம் கிடக்க అల్లాదార ఇప్పుడే ఇప్పటి పడవేండువదే అన్నా. ఈ కథ వినగానే నాకు ఉడయవర స్వామి వారు గుర్తొచ్చారనమాట. ఎలా అమ్మంగి అమ్మాడు అనేటువంటి స్వామి వారికి చరమదశ, నంజీరు గారి శిష్యులు వీరు వెళ్ళారు వారి దగ్గరికి. వెళ్ళి వారు పడుతున్నటువంటి దుఃఖాన్ని చూశారు నంజీరు గారు. అప్పుడు ఇంగుత్తై ఆచార్య సేవైగళం, ఇక్కడ ఉండి ఆచార్య సేవ చేసుకున్నారు. భగవద్గుణంగళై కుండు పోదు పోక్కిన పడిగడుం ఎల్లాం కిడక్క, మీరు ఎలా కాలక్షేపం చేశారు, ఎప్పుడూ కూడా భగవత్తుల యొక్క కళ్యాణ గుణాల్లోనే పొద్దు పుచ్చుకున్నటువంటి వారు కదా. అయినప్పటికీ అల్లాదారైపోయి ఇప్పటి పడవేండువదే అన్నా. వీడు మిగతా వాళ్ళ వలె ఇలాంటి దుఃఖపడుతున్నారే మీరు అని అడిగారట నంజీరు గారు ఆ అమ్మంగి అమ్మాళ్ళనేటువంటి వారిని. అడిగితే వారు ఏం సమాధానం చెప్పారో తెలుసా? నీ ఆడవడయాడ మాటోమే, అదిగో ఇందులో పాసురంలోది, నీ ఆడై వడయాడ మాటోమే, ఇదిగో నీ ఆడ వడయాడ మాటోమే, ఈ పాసురంలో చివరి పదం. నీ ఆడ వడయా మాటోమే ఎందండో భగవత్ పరిగ్రహమానాలు క్లేశపట్టే పోం ఇత్తనై కాణుం అన్నారు. వెంటనే ఆ స్వామి తిరుమంగయ్య ఆళ్వార్ల పాసురంలో పరకాల నాయకి చెప్పినటువంటి మాట ఇదే కదా స్వామి. నీ ఆడ వడయాడ మాటోమే, నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఈ గాజులు నిలబడటం అనేటువంటి స్థితి ఉంటుందా అని వారు సమాధానం చెబితే, భగవత్ పరిగ్రహమానాల్ క్లేశపట్టపోం
ఇత్తనై కాణుం ఎన్నాల్. భగవంతుడు మనల్ని స్వీకరించాడు అంటే ఏమిటి అర్థం? క్లేశపట్టే పోం ఇత్తనై కాణుం. ఇంకా దుఃఖాలే మనకి, అంటే మనకి దుఃఖాలు వస్తున్నాయి అంటే మనం ఏమనుకుంటూ ఉంటాం? ఆయన దయ లేదండి అందుకని మనం దుఃఖపడుతూ ఉన్నాం అనుకుంటాం. కాదు, ఆయన నిన్ను స్వీకరించాడు అంటే నీకు ఇంకా దుఃఖాలే. అది స్థితి. புறப்பட்ட பின்பு நஞ்சிய பிள்ளையை பார்த்து முடிகிற ఇవ్వడవిలేயும் ఇవ్వార్తై సొల్లుగిరదు. ఇవి ముడిగిర ఇవ్వడవిలే. బయటకు వచ్చిన తర్వాత నంజీర్ గారు నంబిళ్ళ గారితోటి, అంటే నంబిళ్ళ గారిని కూడా తీసుకొని వెళ్ళారనమాట వారు. అక్కడ బయటకు వచ్చిన తర్వాత వారు చెప్పినటువంటి మాట విన నంజీర్ గారు మాట్లాడినటువంటి స్త్రీ సూక్తి ఏమిటంటే, ముడిగిర ఇవ్వడవిలేయం ఇవ్వార్తై సొల్లుగిరదు. ఇది ముడిగిర చివరి దశ, ఇది అంత్య దశలాగా ఉన్నది వాడిని చూస్తే. అలాంటి ఆ సమయంలో కూడా ఇలాంటి వార్త మాట్లాడుతున్నారే. దీన్ని చూస్తే విశ్వాసத்தின் కనమాన భావబంధத்தில் ఊత్తమిరే ఎన్ను అరుడి చేదా. విశ్వాసం, ఘన విశ్వాసంలో ఉన్నటువంటి భావబంధం, అందువల్లే వారు ఈ రీతిగా మాట్లాడారు అని. ఆగా ఈ పాసురంతో ఏమర్థమైంది మనకి? ప్రాప్య నిష్కర్షము రుచి ఉడయారు పడి అయ్యం. ప్రాప్య నిష్కర్ష ఏమిటి? కైంకర్యం. రుచి ఉడయారు పడి అయ్యం, రుచి కలిగినటువంటి వాళ్ళ యొక్క స్థితి అంటే పరకాల నాయకి కోరుకున్నటువంటి విధానం. శరణ్యన్ పడి అయ్యం, శరణ్యుడైనటువంటి పరమాత్మ యొక్క ప్రకారము. అవను కురక్షకత్వం కన్నజువ తిరుక్కిరపడి అయ్యం, ఆయన రక్షణ విషయంలో ఎప్పుడు ఎలర్ట్ గా ఉంటాడు అనేటువంటి స్థితిని. ఇత్తలయిల్ అపేక్ష కురైవ తిరుక్కిరపడి అయ్యం, ఇత్తలయిల్ అపేక్ష, వీళ్ళ యొక్క ఇత్తలయ్యంటి చేతుల యొక్క అపేక్షని కురైవ తిరుక్కిరపడి అయ్యం, కొరత లేకుండా ఉన్నటువంటి స్థితి. ఇవ ఎల్లా వత్తయ్యం సొల్లుగిరదు. ఇవన్నీ చెప్పబడ్డాయండి ఈ పాసురంలో. ఏ పదంతో ఏమిటి అంటే, నిలయాళ ఎన్గయ్యాలే నిత్య కైంకర్యం పెరుగయ్యే ప్రాప్త్యం ఎన్నుమిడం సొల్లుగిరదు. నిలయాళ అనేటువంటి పదంతో నిత్య కైంకర్యము, నిత్య కైంకర్యం పొందటమే ప్రాప్యము అనేటువంటి విషయం చెప్పబడింది. అంటే నిలయాళ అనే పదంతో వేండాయాగిలం అని చెప్పడం. నిలయాళ అని అనటంతో ఏమిటి? నీ యొక్క అనుగ్రహమే, అంటే నీకు స్వరూపం ఏమిటి? నీ కైంకర్యం చేయటం. అది లేకపోతే ఇది స్వరూపమే కాదు అనే పదం. అదే నిలయాళ. అది ఎలా లభిస్తుందంటే నీ యొక్క అనుగ్రహం ఉంటేనే తప్ప పొందలేడు వాడు అని చెప్పడం ఆ పదంతో. సరే, తర్వాత వేండాయాగిలం ఎంగయ్యాలే ఉపాయ భావము అవన్ పక్కలిదే ఎన్ను మిడం సొల్లిత్తు వేండాయే యాగిలం. అది నువ్వు గనక ఇవ్వకపోయినట్లయితే అనే పదంతో ఉపాయ భావం కూడా ఆయన విషయంలోనే ఉన్నది అని. ఎన్ ములయాల ఒక నాள் ఎన్గయ్యాలే రుచి ఉడయాలు పడి సొల్లిత్తు. ఎన్ ములయాల ఒక నాள், ఒక్కరోజైనా నాకు ఆ కైంకర్యాన్ని, ఆ ఆలింగనాన్ని ఇవ్వమని అడిగారు కదా. రుచి కలిగినటువంటి వాళ్ళ యొక్క ప్రకారం ఎలా ఉంటుందో చెప్పబడింది. అదిగో శిలయాళ ఎన్గయ్యాలే శరణ్యతై సొల్లిత్తు. శిలయాళ, ఇదిగో నువ్వు ఎలాంటి వాడివి? శరణ్యతై, అంటే నువ్వు రక్షించే విధానం ఎలా? నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళకి విశ్వాసాన్ని కలుగజేసి మరీ రక్షిస్తావు అనేటువంటి విషయం. మరమేద ఎన్గయ్యాలే రక్షకత్వం కన్నజువ తిరుక్కిరపడి అయ్యం. రక్షకత్వంలో ఏ లోపం లేకుండా ఉండేటువంటి స్థితిని. ఇత్తలయిల్ అపేక్షే కురవ తిరుక్కిరపడి అయ్యం, ఇవ ఎల్లా వత్తయ్యం సొల్లుగిరదు. ఇత్తలయిల్ అపేక్ష కురైవ తిరుక్కిరపడి అయ్యం, వీళ్ళకున్నటువంటి కోరికలో కూడా ఏ కొరత లేనటువంటి స్థితి చెప్పబడింది ఈ పాసురంలో. నిలయాళ నిన్వణంగా వేండాయే యాగిలం மென்முலையாள யாகிலும் என் முலையாள ஒரு நாள் உன் அகலத்தால் ஆளாயே சிலையாளா மரமெய்தா திரளாளா திருமெய்யா மலையாளா நீயாளா வளையாள மாட்டோமே. திருமங்கையாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். பெரியவாச்சா.